మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ నళిని గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అండి. నళిని గారు, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఈ బిజీ లైఫ్లో భార్యాభర్తలు ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు. సో టైం ఉండట్లేదు టైం స్పెండ్ చేయడానికి కూడా. అనుబంధాన్ని చక్కగా ఒక బ్యూటిఫుల్గా నిలబెట్టుకోవాలి అంటే ఎలా ఉండాలి అసలు? మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగ వేళలు కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా సరే ఆదాయ మార్గం, అది ఉద్యోగం కావచ్చు, సొంతమైన వ్యాపారం కావచ్చు, ఖచ్చితంగా ప్రతి వారి జీవితంలో ఎక్కువ సమయాన్ని తీసేసుకుంటున్న సందర్భాల్లో ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే మళ్ళీ కుటుంబం కోసం, తన వారి కోసమే చేస్తున్నాం. అలాంటప్పుడు తన వారితో లేని సమయంలో, తన వారితో అసలు సమయం లేదు, కానీ చేసేదంతా ఉన్న సమయం అంతా తన వారి కోసం పెట్టడమే అవుతుంది. ఇది ఎలా ఉందంటే మీకోసమేగా చేస్తానా అంటూ ఆ మీకోసం ఎవరి కోసం అయితే చేస్తున్నారో వాళ్ళతో పాటు సమయాన్ని గడిపే సమయం లేదు, ఉన్న టైం అంతా వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు. మరి నువ్వు వాళ్ళ కోసం ఉన్నావా లేదా అంటే ప్రత్యక్షంగా లేరు కానీ పరోక్షంగా ఎంతో కష్టపడుతున్న వారిగా తయారవుతుంది. ఇదే చాలా మళ్ళీ వాళ్ళ అనుబంధాల్లో ఒకరి రిలేషన్షిప్స్లో చాలా ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ దాని ఎఫెక్ట్స్ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. కానీ మీరన్న దాంట్లో ఒకటే మనకి ఫస్ట్ సూత్రం అని అనుకుంటే క్వాలిటీ టైం. చాలామంది చెప్పే ఉంటారు, కానీ ఇది చెప్పడం ఎంత సులభమో దాన్ని పాటించడం, దాన్ని గుర్తు చేసుకొని గమనించుకొని దాన్ని పాటించుకోవడం అంత కష్టం. అందుకే ఆ పాయింట్ నుంచే మొదలు పెడుతున్నా. అసలు క్వాలిటీ టైం అంటే ఏంటి? క్వాలిటీ టైం అంటే ఏంటి అంటే, కరెక్ట్, మంచి మాట చెప్పారు. ఎన్ని గంటలు కలిసి ఉన్నామని కాదు, ఎన్ని గంటలు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉన్నారా లేదా ఒకే చోట ఉన్నారా కాదు, కలిసిన సమయంలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎలాంటి ఫీలింగ్స్ లేదా ఎమోషన్స్ లేదా విషయాలు షేర్ చేసుకుంటున్నారు. అంటే ఒకటే స్పేస్లో ఉండటం ముఖ్యం కాదు, ఫిజికల్ స్పేస్లో ఒకటే చోట ఉన్నారా లేదా అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు మనం చాలా ఇళ్లలో చూస్తాము, ఇంట్లో ఉంటారు కానీ ఎవరెవరితో ఏం మాట్లాడుకోరు, ఎవరి దారిన వాళ్ళు వాళ్ళ గదిలో ఏదో పని చేసుకుంటూ, తల్లి ఉంటే వంటగదిలోనో ఇంకేదో వాళ్ళు ఏదో పని చేసుకుంటూ, హస్బెండ్ ఉంటే ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ, పిల్లలు ఎవరి దారిన వాళ్ళు ఏం ఆడుకుంటున్నారు, మొబైల్ పట్టుకొని కూర్చున్నారు. అలాంటి వాళ్ళు 10 గంటలు కలిసి ఒకటే ఇంట్లో ఉన్నా కూడాను ఎవరితో ఏం పెద్ద అనుబంధం. అంటే కొందరు ప్రవర్తన ఎలా ఉంటుందంటే, 1 సంవత్సరం మాట్లాడేసుకున్నాకో 2 సంవత్సరాలు మాట్లాడేసుకున్నాకో ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అన్ని మాటలు చెప్పేసుకున్నాం, ఒకరి గురించి ఒకరికి కంప్లీట్ గా తెలిసిపోయింది, ఇంకా మాట్లాడుకోవడానికి కూడా మనకి ఏమున్నాయి కబుర్లు అనే వర్షంలో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అది ఎక్కడ వరకు కరెక్ట్ అంటే అండి, అది దాంట్లో కొంతవరకే నిజం ఉంది. ఎప్పుడైతే మన అభిరుచులు లేకపోతే ఇష్టాల గురించో, లేకపోతే నాకు బాగా గుర్తున్న విషయాలు, నీకు బాగా గుర్తున్న విషయాలు, అది బాల్యం కావచ్చు, కాలేజీలోకి సంబంధించిన కావచ్చు, ఇవి మాట్లాడుకొని ఇవే వ్యక్తికి సంబంధించిన విషయాలు అని అనుకుంటే అప్పుడు వాటికి అయిపోవడం అనేది ఒకటి ఉంటుంది. ఇవి యాక్చువల్గా పెద్ద విషయాలు కాదండి, ఇవి కేవలం సమాచారం అంతే. ఇప్పుడు మీకు ఏ పండు ఇష్టమో నేను తెలుసుకున్నాను, నాకే పండు ఇష్టమో తెలుసుకున్నా, మీదే రంగు ఇష్టమో తెలుసుకున్నా, నాకే ఇదంతా సమాచారమేనండి. ఇంకోసారి మిమ్మల్ని చూసినప్పుడు ఓహో ఈవిడికి మామిడి పండు ఇష్టం అని అన్నారు కదా కిందటిసారి, ఈవిడికి రెడ్ అంటే ఇష్టం అన్నారు కదా అని మీకు గుర్తొస్తుంది. దీనివల్ల పెద్ద మీ జీవితం నా జీవితం ఇందులో పెద్ద పెనవేసుకోపోవడానికో, మన ఇద్దరు మంచి స్నేహితురాళ్ళు అవడానికో ప్రాతిపదిక ఏముంది దీంట్లో? అభిరుచులు తెలుస్తాయి అంతే. అది సమాచారం మాత్రమే మైండ్కి, అంతే కదా. ఆ సమాచారం దానివల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు. అది నిజంగా 6 నెలల్లో అయిపోయిందని అనుకో, కన్వర్జేషన్ కాదు, కాన్వర్జేషన్. ఎప్పుడైతే ఏంటంటే జీవితాలు వ్యక్తిత్వాలు పెనవేసుకుపోవడాన్ని బంధం అంటారు. అంటే ఒకరి జీవితంలో ఒకరు ఒక ముఖ్యమైన పాత్ర. అది మనకి మంత్రాల్లో ఉంది చూసారా, భార్యాభర్తలు అయితే మనసా వాచ కర్మణ ధర్మేచ కామేచ మోక్షేచ అర్థేచ, అన్ని అంశాలలో కూడా ఒకరినొకరు కలుపుకుంటూ నడవడం అనేది అది ఒక కంప్లీట్ జర్నీ కదా. ఈ కంప్లీట్ జర్నీలో మధ్యలో అయిపోయిందంటే ఏంటి? మీరు ఇక్కడి నుంచి ఢిల్లీకి టికెట్ బుక్ చేసుకున్నారు, వరంగల్ వరకు ఏదో వరంగల్ వెళ్తుందో లేదో కూడా నాకు తెలీదు, అసలు ఆ దారిలో మధ్యలో వరకు వచ్చాక మీ కబుర్లు అయిపోయినాయి అనుకోండి, లేదా మీరు తెచ్చుకున్న తిండి అయిపోయింది అనుకోండి, దిగేస్తామా? మనం కొనుక్కున్న టికెట్ ఢిల్లీ వరకు కదా. అలా వీళ్ళ లైఫ్ టైం కదా, భార్యాభర్తలది కానీ, తల్లిదండ్రులతో పిల్లలది కానీ, ఇవన్నీ లైఫ్ టైం అనుబంధాలు. వీటిలో మధ్యలో అయిపోవటం ఏముంటుంది? ఉండదు. రెండోది, దశలు మారుతున్న కొద్దీ పాత్రల తాలూకు ఔచిత్యము, తెలుసుకోవాల్సిన విషయాలు, బాధ్యతలు, ఒకరినొకరు చూసే విధానము, కంబైన్డ్గా అండ్ విడివిడిగా వాళ్ళకున్న బాధ్యతలు అన్నీ మారిపోతూ ఉంటాయి. మళ్ళీ అది కొత్త ఆవిష్కరణేగా. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఉన్న భార్య ఒక పిల్లాడో పుట్టిన తర్వాత ఇప్పుడు అమ్మ అయింది. ఇప్పుడు ఈ భర్తకి ఆమె 2 పాత్రల్లో కనిపిస్తుంది. తన్ని పెళ్లి చేసుకున్న భార్య, తన పిల్లల తల్లి, రెండు పాత్రలు కదా. ఇప్పుడు ఈ తల్లిగా ఈమె ఎలా ప్రవర్తిస్తుంది? ఇతని కొత్త పాత్రేగా అది.
అది అర్థం చేసుకోవటం, తెలుసుకోవటం. ఇప్పుడు ఈ తండ్రి తల్లితో మాట్లాడేది అదొక జర్నీ, భార్య భర్తతో మాట్లాడేది 2 జర్నీలు. ఇప్పుడు వాళ్ళ జర్నీ అయిపోలేదు అసలు, యాక్చువల్ జర్నీ డబల్ అయింది. ఇప్పుడు ఇంకొక పిల్లాడో పుట్టారని అనుకుందాం, ఇప్పుడు ఇంకో పిల్లాడోకి మళ్ళీ ఇంకో తల్లి తండ్రి. ఇప్పుడు పిల్లలు కూడా వ్యక్తిత్వాలు విడివిడిగా ఉంటాయి. పిల్లల విధానాలు కానీ, వాళ్ళ ఆడుకునే విధానం కానీ, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ ఎదుగుదల, ఏ ఇద్దరు పిల్లలు ఒకేలా ఉంటారు. కాబట్టి మళ్ళీ పేరెంటింగ్ కూడా కొత్త విషయాలు. ఎందుకంటే ఒక మొదట అమ్మాయి అని అనుకుందాం, అమ్మాయికి తల్లిదండ్రులుగా వీళ్ళు ఆలోచించేది వేరుగా ఉంటుంది. తర్వాత అబ్బాయి అనుకుందాం, అబ్బాయి తల్లిదండ్రులుగా వేరుగా ఆలోచిస్తారు. సో ఒక అమ్మాయి క్వాలిటీ టైం కావాలి అనుకుంటే పిల్లలు పుట్టిన తర్వాత ఎలా క్వాలిటీ టైం ఇస్తే ఆమె సంతోషంగా ఉండగలుగుతుంది? మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు మీరు ఇందాక ఫస్ట్ అడిగినంత క్వాలిటీ టైం ఏంటి అంటే అభిరుచులు, మనస్తత్వాలు, ఒక్కొక్క విషయాన్ని కూడాను ఇద్దరు 2 వ్యక్తిత్వాలుగా కూడా ఇద్దరు కలిసి ఎదగడం. వ్యక్తిత్వం ఎదగడం అనేది ఒక రోజుతో జరిగేది, ఒక రోజుతో ఆగేది కాదు. అది నిరంతరంగా అది ఎదుగుతూ ఉండే విధానంలో ఇద్దరు కలుపుకొని గుణాలు కలవడం, ఆలోచనలు కలవటం, వ్యక్తిత్వాలు కలవటం, జీవితాలకి వాళ్ళకి ఇండివిజువల్గా ఎవరి లక్ష్యం వాళ్ళకు ఉంటుంది, కలిపి ఒక కుటుంబంగా భార్యాభర్తలుగా వాళ్ళకు లక్ష్యం ఉంటే దాని వైపుగా ఇద్దరు కలిసి ప్రయాణించడం. ఇంత ఒక పెద్ద పిక్చర్, ఇంత పెద్ద స్కోప్ ఉంటుంది. వీటికి సంబంధించి విషయాలు మాట్లాడుకుంటూ, వీటికి సంబంధించి అభిప్రాయాలు పంచుకుంటూ, ఒకరితో ఒకరు అంటే ఫిజికల్గా, అలాగే మెంటల్గా, సైకలాజికల్గా, ఒకరికొకరు ఎమోషనల్గా తోడున్నారు అనే విషయాలని ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకునే విధంగా బిహేవ్ చేస్తారు సారా, దట్ ఈస్ క్వాలిటీ. అంటే ప్రతిరోజు చెప్పుకోవాల్సి వస్తుందా? చెప్పుకోవాల్సిన అవసరం ఉంది? కొన్ని ప్రతిరోజు చెప్పుకున్నా నష్టం లేదు. అంటే ప్రతిరోజు ఖచ్చితంగా నచ్చే విషయాలు, అంటే కామన్ వాళ్ళ లైఫ్ ఆన్ గోయింగ్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి రోజు మాట్లాడుకునేవే ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక మోరల్ సపోర్ట్, ఒక ధైర్యం కానివ్వండి, లేకపోతే నీ జర్నీలో నేను సపోర్ట్ ఉంటాను, నా జర్నీలో నీ నుంచి నాకు కావాల్సిన సపోర్ట్, ఇలాంటివి కానీ మాట్లాడుకునేవి కానీ అవి రోజు మాట్లాడుకోవచ్చు. అవి సందర్భానుసారంగా మాట్లాడుకుంటారు. ఇలా ఇంత స్కోపు క్వాలిటీ టైంలో ఈ అంశాలన్నీ కలుస్తాయి. తర్వాత ఇందాక మీరు అన్నట్టు పిల్లలు పుట్టాక ఆమెకి లైఫ్ ఉన్న దగ్గర కూడాను చాలా చోట్ల మిస్టేక్ ఇక్కడే జరుగుతుంది. ఎందుకంటే ఆమె పిల్లలతో బిజీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం ఏదో కొత్త కాన్సెప్ట్ కొత్తగా మాట్లాడి చేస్తే ఆమె బిజీలో ఇంకొంచెం బిజీ పెంచినట్టు అవుతుంది. ఆమె ఏదో రకంగా ఎంగేజ్ అయిపోతుంది కాబట్టి నా దారిని నేను ఏదో రకంగా ఎంగేజ్ అయిపోదామని చాలా వరకు తల్లిదండ్రులు అయిన తర్వాత భార్యాభర్తలుగా జీవించడం మానేస్తారు చాలామంది. సో ఇందాక నేను అన్నట్టు ఆ 2 పాత్రలు 2 ప్యారలల్గా నడవాలి. మీరు తల్లిదండ్రులు అయినంత మాత్రమే భార్యాభర్తలుగా జీవించడం మానేయకూడదు. భార్యాభర్తలుగా ఉన్నారు కానీ తల్లిదండ్రులుగా కూడా మీ పాత్ర, మీ బాధ్యతలు కూడా సరిగ్గా నిర్వర్తించుకోవాలి. ఈ 2 ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తుండాలి. మీరు ఇందాక అన్నట్టు ఆయన తల్లి అయిన తర్వాత ఇంకా ఆమెకు బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. చిన్న చిన్న పనులకు కూడా వాళ్ళు డిపెండెంట్గా ఉంటారు. అప్పుడు కొంత వెసులుబాటు, కొంత ఆమెకు ఒక సబ్స్టిట్యూటు, కొంత వర్క్ డెలిగేషన్, అంటే తన పనిలో కొంత ఎవరైనా సాయం పంచుకోవటం. ఒకవేళ ఆ పని వాళ్ళకి అంత బాగా చేయడం రాకపోవచ్చు, అప్పుడు కనీసం చేసి అలిసిపోయిన మనిషికి ఒక సాంత్వన ఇచ్చే విధంగానో, ఒక సేద తీరే విధంగానో, అందరికీ సేవ చేసి ఆమె అలిసిపోతే ఆమెకి కాస్త హెల్ప్ చేస్తూ సేవ చేసే విధంగా ఇతను భర్త ప్రవర్తించవచ్చు. ఇంత బిజీ లైఫ్ లో హార్డ్లీ రోజుకు 1 గంట 2 గంటలు ఉంటుంది అంతే. అంతలో కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడంలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు చాలా మంది. ఇప్పుడు మీకు చాలా జ్వరం వచ్చిందండి, 3 రోజుల నుంచి మీకు జ్వరం వచ్చింది, 3 రోజుల నుంచి జ్వరం వచ్చింది కదా అని మీరు వేసుకునే టాబ్లెట్ ఎన్ని గంటలు వేసుకుంటారు? గంటలు అదే టాబ్లెట్ చిన్న చిన్న ముక్కలు చేసుకుని తింటుంటామా? టక్కన టాబ్లెట్ 1 సెకండ్లో వేసుకుంటాం. అది లోపలికి వెళ్ళి పనిచేస్తుందా లేదా కదా? ఒక మంచి మాట, ఒక మంచి అభిప్రాయం, ఒక మంచి ఆలోచన, ఒక మెచ్చుకోలు, ఒక ప్రేమతో కూడుకున్న మాటలు, ఒక చక్కటి స్పర్శ, ఒక ప్రేమతో కూడిన స్పర్శ, కలిసి కూర్చొని మాట్లాడుకునే ఒక 4 కబుర్లు, మంచి విషయాలు, వీటికి ఎంతసేపు కావాలి కదా? మీరేమి ఒక 24 గంటల రోజుని బాగా చేయడానికి అంతే కదా సరిపోతుంది. మీరే చూడండి, ఇవాళ పొద్దున మీరు ఏదో ఇటు రావడానికి బాగా రెడీ అయిపోతున్నారు, మీరు అనుకోని ఒక కాల్ వచ్చింది మీకు ఏదో ఫ్రెండ్ నుంచి, నా మ్యారేజ్ కుదిరింది, నాకు ఫలానా ఇది అంటున్నారు. దట్ విల్ మేక్ యూ హ్యాపీ. ఈ రోజంతా మీరు అదే ఒక హ్యాపీనెస్తో, మీరు నిజంగా ఆమె మంచి కోరుకునే వ్యక్తి అయితే ఆమె మంచి న్యూస్ చెప్పిన వెంటనే మీ డే కంప్లీట్గా హ్యాపీగా స్టార్ట్ అవుతుంది. అది ఎంతసేపు ఉంటుంది ఆ ఫోన్ కాల్ 5 నిమిషాలు ఉంటుందేమో, 10 నిమిషాలు, బట్ మీ 24 గంటల్ని అది సంతోషపరిచిందా లేదా? అదేవిధంగా ఎనర్జీ బూస్టర్స్గా పనిచేయాలి ఇద్దరు, ఎమోషనల్ సపోర్ట్గా మాట తీరు అంతే, రీఛార్జ్, ఒకళ్ళకొకళ్ళు రీఛార్జ్.
అది ఏదైనా కావచ్చు, అది ఫిజికల్ ఎనర్జీ కావచ్చు, సైకలాజికల్ ఎనర్జీ కావచ్చు, ఎమోషనల్ సపోర్ట్ కావచ్చు, గుడ్నెస్ కావచ్చు, అప్రిసియేషన్ కావచ్చు, లేకపోతే హోప్ కావచ్చు. ఒక్కొక్కసారి పిల్లలతోనే అయిపోయింది, నా జీవితంతో సర్వనాశనం అయిపోయింది, ఏం కాకుండా ఆ అమ్మాయికి అనిపించినప్పుడు అతను ఆ ఎంత చక్కగా ఆమె తన రోల్స్ని ఎంత చక్కగా నిర్వర్తిస్తుందో అనేది ఒక అప్రిసియేషన్ ఆమె రోజుకి ఒక అర్థవంతమైన దీన్ని తీసుకొస్తుంది. అలా ఒకసారి భర్త, నీకేమ్మా నువ్వు హాయిగా పిల్లల్ని పెట్టుకుని అవి చేసుకుని నువ్వు ఇంట్లోనైనా చచ్చి చెడి బయట నేను చేస్తున్నాను, ఆ బాస్ ఇలా అన్నాడు, వీడి ఇలా అన్నాడు, వాడాలన్నాడు, వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అప్పుడు లేడీ అప్రిషియేట్ చేయాలి. మీరు పడే కష్టం ఏదైతే ఉందో, నిజమే మేము ఇంత కంఫర్టబుల్గా ఇక్కడ ఉంటున్నామంటే అది మీరు పడే కష్టం వల్ల అని, వాళ్ళ పడే కష్టానికి ఒక విలువ ఉంది అన్న విషయాన్ని చెప్పినప్పుడు నా వాళ్ళ కోసం ఎంతైనా కష్టపడగలను అని మళ్ళీ రెండో రోజు వాళ్ళు మళ్ళీ అంతే స్ఫూర్తితో మొదలు పెడతారు. అంతే తప్ప వాళ్ళు ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్తో వచ్చిన తర్వాత వీళ్ళు ఇంట్లో వాళ్ళు ఉండి ఫ్రస్ట్రేషన్ అయ్యి నువ్వు బయటికి వెళ్దాం అన్న వెంటనే ఆయన బయటికి ఇప్పుడేం బయటకు వద్దంటే నీకే నువ్వంతా బయట తిరిగావు, ఇంట్లో ఉండి నేను చచ్చిపోతున్నానని ఈయనని ఆయన నీకు ఎప్పుడు బయట తిరగటమే, బయటంతా తిరిగి ట్రాఫిక్లో పడి ఇప్పుడే వచ్చాను 4 నిమిషాలు నేను రెస్ట్ అయినా తీసుకోవద్దని ఈయన అనుకొని ఇలా ఎవరి ఫ్రస్ట్రేషన్లు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు వాదాలు పెరిగి ఇబ్బంది అవుతుంది. ఒకరికొకరు ఎనర్జీ హౌసెస్లా ఉండాలి. ఒకళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతున్నప్పుడు ఒకళ్ళు కన్సోల్ చేయాలి. ఒకళ్ళు బోర్ అయిపోయి అక్కడే ఉండి అదే ప్లేస్లో ఉండి చేస్తున్నప్పుడు ఇంకొకళ్ళు వాళ్ళకి రిఫ్రెషింగ్గా ఉండాలి. ఇద్దరు ఒక సమానత్వం కూడా చాలా మంది 50-50 అంటే అది మళ్ళీ వేరేలా అనుకుంటున్నారు. సమానత్వం అంటే వీళ్ళు ఫీల్ అవుతున్న విషయం వాళ్ళు కూడా ఫీల్ అవుతారు అని గ్రహించగలగడమే సమానత్వం కదా. నిజంగా అది సమానత్వం. అది ఒక్క రోజులో రాదండి. ప్రాబ్లం ఏమవుతుందంటే ఇలా ఈ మధ్యకాలంలో ఏంటంటే నాకు సూటబుల్ పర్సన్, నా మెంటాలిటీకి సూట్ అయ్యే పర్సన్, నాకు సరిపోయే పర్సన్, ఇవన్నీ ఏవో ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టేసుకుని ఇదేం సూపర్ బజార్లో ఒక పాజిటివ్ పర్సన్, ఇతనికి భార్యను గౌరవించాలి, ఆ తర్వాత ఇట్లా ఉండాలి అనేది సూపర్ బజార్లో దొరికే వస్తువులు కాదు. మనం చెక్ లిస్ట్ రాసుకొని చేయటాను. మనుషులు ఇది కమ్ యాజ్ ప్యాకేజ్. కొన్నిట్లో హై ఉంటాయి పాయింట్స్, కొన్ని విషయాలు వాళ్ళకి తెలియకపోవచ్చు, ఒకసారి కూడా తెలియకపోవచ్చు. సో ఐఎమ్ రెడీ టు రీకంపోజ్ అంటే రీఫ్రేమ్ మై సెల్ఫ్ అకార్డింగ్ టు ద పార్ట్నర్ అని ఇద్దరికీ ఉండాలి, సమానంగా ఉండాలి. నేను ఇలాగే ఉంటాను, నువ్వే వచ్చి మొత్తం అంతా మారిపోయి నాకు అనుకూలంగా ఉండు అన్న తేడా కొట్టేస్తుంది. లేకపోతే నేను నా ఇల్లు వదిలేసి వచ్చాను, నేను ఇంత త్యాగం చేసి నా ఇల్లు నా పుట్టింటిని అంతే వదిలేసి వచ్చాను, ఇంతకంటే నేను త్యాగం చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి మొత్తం నా ప్రకారంగా నువ్వు మారు అనే అమ్మాయి అన్నా కూడా ఇక్కడే ఎక్కువ తేడాలు కొట్టేస్తాయి. అలా కాదు, మీరు ఏ నేపథ్యాల నుంచైనా రావచ్చు కాక, కానీ ఇద్దరికి అనుకూలంగా కొంత రీకన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక్క రోజుతో జరగదు, అది ఎక్స్ప్లోర్ చేయాలి. అంటే వచ్చినప్పుడు మనిషి ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవాలి, నయం చేసుకోవాల్సిన మార్పులు ఏంటో అర్థం కావాలి. కొన్ని ప్రయత్నిస్తారు, అవి బెడిసి కొట్టచ్చు, కొన్ని కలిసి రావచ్చు. నెక్స్ట్ ఎంపథైజ్ చేయడానికి కూడా కొంత టైం పడుతుంది. ఇమీడియట్గా ఓహో వీళ్ళకి ఇదా కావాల్సింది, వీళ్ళు ఈ విషయంలో ఇలా హైపర్ అవుతున్నారా, ఈ విషయంలో వీళ్ళు ఇలా ట్రిగ్గర్ అవుతున్నారా, ఇదా వీళ్ళు అసలు ఒప్పుకోలేని విషయము, అరే ఇది చేస్తే వీళ్ళ ప్రాణం ఇంత హాయిగా ఉంటుందా, వీళ్ళకి ఇంత సుఖంగా ఉంటుందా, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించడానికి ఇద్దరికి కొంత టైం. ఏదేమైనా ఇద్దరికి ఒకరి గురించి ఒకరి కంప్లీట్ గా తెలియడానికి ఎంతకాలం పడుతుంది? ఖచ్చితంగా కొంత టైం పడుతుంది. ఇంత అని కొలత ఏమి ఉండదండి. ఇప్పుడు ఖచ్చితంగా ఓ సంవత్సరం పైన ఖచ్చితంగా పడుతూ ఉంటుంది. ఎందుకంటే కొత్తలో అందరం చాలా కర్టసీగా ఉంటాం. మెల్లగా కొంచెంసేపు అయిన తర్వాత, ఇప్పుడు ఈ రోజు మొదటిసారి మీరు మా ఇంటికి వచ్చారా, కూర్చున్నారండి, బాగుందా అండి, పిల్ల ఉందండి, మంచినీళ్ళు ఉందా అంటే 10 రోజులు అయిన తర్వాత మంచినీళ్ళు నల్లి గారు మంచినీళ్ళు అంటే అక్కడ ఉంటాయి కదా మంచినీళ్ళు తీసుకో అంటా నేను. ఈ రోజు నేనే వచ్చి మీకు గ్లాస్ ఇచ్చిన దాన్ని అక్కడ ఉన్నాయని నీకు తెలిసినప్పుడు వెళ్ళి తీసుకోవాలి కదా అని ఎలా ఉంటారు అనేది అర్థమవుతుంటుంది. అండ్ కొన్ని ఇంకా కొత్త కాదు కదా, కొన్ని ఆల్రెడీ తెలుస్తూ ఉంటాయి, కొన్ని చనువు వల్ల వస్తాయి, కొన్ని ఇది మన ఇద్దరి స్పేస్ అన్నప్పుడు ఇద్దరిది కదా బాధ్యత అనేది అర్థమవుతూ ఉంటుంది. సో కొంత పాతబడిన తర్వాత, కొంత అంటే ఇద్దరికి చాలా విషయాలు తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళు కొత్తగా వాళ్ళదైన ప్రపంచాన్ని కట్టుకోవడం మొదలు పెట్టాలి. ఆ ప్రపంచంలో ఏముండాలి, అంశాలు ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు, ఇవి వాళ్ళిద్దరూ అర్థం చేసుకోవడం ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది కదా. అలా కాకుండా ఎప్పుడైతే చెక్ లిస్ట్ లాగా చేసుకొని ఒక రిజిడ్ చెక్ లిస్ట్ చేసుకొని ఎవరికి వాళ్ళు పెట్టుకుంటున్నారో, ఇప్పుడు ఈ చెక్ లిస్ట్ లో ప్రకారంగా ఉందా లేదా అని ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ చేసుకుంటుంటారు. ఈ రోజు చాలా కాలం అవుతుందంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ చేసి కూర్చుంటారు అన్నమాట. దీంట్లో ఎక్కడ కొన్ని తేడాలు కొడుతున్న కొద్దీ అమ్మ ఇది నాకు సూటబుల్ కాదు అని చెప్పి ఇంకా సూటబుల్ కాదు అన్న దృష్టిలోనే చూస్తూ ఉండటం వల్ల చాలా ఇబ్బంది అవుతున్నాయి. అసలు కొంత అంటూ ట్రావెల్ చేయాలి. ఆ ట్రావెల్ చేసినప్పుడు నిజంగానే ఎప్పుడైతే మరీ హింసించటము, ఇతరుల అభివృద్ధికి మరొక పార్ట్నర్ అసలు అడ్డం పడిపోయి వాళ్ళ జీవితాన్ని
నరకప్రాయం చేసే ఎలాంటి మెంటాలిటీ ఉంది అనుకునే దగ్గర ఎక్కువ టైం తీసుకోకూడదు. అప్పుడు ఖచ్చితంగా ఆ టాక్సిటీ నుంచి బయటకు వచ్చేసేయాలి. కానీ అలా కానప్పుడు అభిప్రాయాలు లేకపోతే ఆలోచనలో అలవాట్ల తేడాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రీఫ్రేమ్ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. టైం పడుతుంది. ఆ టైం వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకోవాలి, ఆ రిలేషన్షిప్కి ఇవ్వాలి. అసలు నిజమైన టాక్సిసిటీ అంటే ఏంటి? టాక్సిసిటీ పలు రకాలు ఉంటాయండి. ఒకటి అంటే మనిషికి నీడ్స్లో బేసిక్గా మనకి తిండి, కూడు, నిద్ర, బట్టలు, ఇవి బేసిక్ నీడ్స్. ఇవి మనిషికి ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా అసలు రోజు గడవదు. బేసిక్గా నీడ్స్. ఆ పైన మెయిన్గా మనిషికి కావాల్సింది ఒక సేఫ్టీ కావాలి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, భద్రతా భావం ఒకటి ఉండాలి. భద్రతా భావం ఉన్న తర్వాత ఆ తర్వాత వాళ్ళకి నీడ్స్లో కావాల్సింది ఏంటంటే ఒక విలువ, గౌరవము, కొంత కంఫర్ట్స్, కొన్ని అంటే అక్కడ వాంట్స్ స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి కొంత వాంట్స్ స్టార్ట్ అవుతాయి. ఎక్కడైతే మీకు బేసిక్ అవసరాలు ఆ తర్వాత ఒక సెక్యూరిటీ అక్కడ ఉన్నప్పుడే కొంత కుదుట పడతారు మనుషులు. కాస్త ఉన్న ప్లేస్లో కుదుట పడతారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా. ఇప్పుడు మీరు అన్నట్టు టాక్సిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అండి, వీటిలో ఈ అవసరాలలో కొన్నే ఇచ్చి మిగిలిన కొన్ని ఇవ్వకుండా, ఈ ఏవైతే ఇచ్చిన వాటిల్లో ఉన్నాయో వాటిని ఇస్తున్నాను కదా అని చెప్పి మిగిలిన వాటిని ఇవ్వకుండా, అందకుండా కూడా ప్రయత్నిస్తూ ఒకరి ఉనికికి ఒకరి అభివృద్ధికి అడ్డం పడిపోతున్న సమయంలో అది నీడ్స్ అనుకోండి, ఓపెన్గా చెప్పగలుగుతారు. కానీ ఎప్పుడైతే సేఫ్టీ లేదు, విలువ లేదు, లేకపోతే ఒక డెఫినిషన్ లేదు, వాళ్ళ ఎదుగుదలకు వీళ్ళు పూర్తిగా అడ్డం పడుతున్నారు అనే దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక భర్త భార్యకి భోజనమే పెట్టడం లేదనుకోండి, అది క్లియర్గా చెప్పచ్చు. ఈయన నాకు అసలు భోజనమే పెట్టలేదు, నా పిల్లల స్కూల్ ఫీజులే కట్టట్లేదు, ఇలాంటివి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా ఒక సేఫ్టీ అంటే సెక్యూరిటీ, ఈ రిలేషన్షిప్లో నీకు విలువ ఉన్నది, నువ్వు నాకు చాలా అవసరం, నా జీవితంలో నీ అవసరం నాకుంది, నీ జీవితంలో నా పాత్ర ఇది, నేను దీనికోసం నిలబడతాను, నేను నీతో పాటుగా ఉంటాను అనే ఒక బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ మ్యారేజ్లో భార్యాభర్తల మధ్యలో ఉంటుంది. అది ఇవ్వరు. ఫస్ట్ థింగ్ అది ఇవ్వకుండా ఎప్పుడైనా సరే నీ అవసరం నాకు ఉండదు, ఎప్పుడైనా సరే నేనైనా ఇందులోంచి ఎగ్జిట్ అయిపోతుంటాను, నిన్నైనా తోసేస్తాను ఈ దీంట్లోంచి అనే విధంగా ఒక ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేస్తుంటారు. కంటిన్యూస్గా ఒక ఇన్సెక్యూరిటీ అండ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి, అలా నీకో విలువ ఉంది, లేకపోతే ఈ బంధంలో నీకో పాత్ర ఉంది, లేకపోతే నేను నీతో పాటు ఉండాలి అంటే అప్పుడు నువ్వు చేయాల్సిన విషయాలు ఇవి అని ఒక కండిషనల్ థింగ్స్ క్రియేట్ చేస్తారన్నమాట. దాంతో రెండవ పార్ట్నర్ భయంగా ఆ రిలేషన్షిప్లో ఆ సెక్యూరిటీ అనే ఫ్యాక్టర్ కోసము భయంగా, బలవంతంగా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అవతల వారి డిమాండ్స్కి అనుగుణంగా, ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా ఒక్కొక్క పనులు చేసుకుంటూ పోతారు. అంటే అవి బేసిక్ నీడ్స్ ఏవైతే నార్మల్గా వెళ్ళిపోవాలో అవి కండిషనల్ థింగ్స్ అయిపోతాయి. కంపల్సరీ అంటే నీకు ఈ సెక్యూరిటీ కావాలంటే ఇవి నేను అనుకున్న విధంగా, నా అనుగుణంగా నువ్వు చేయాల్సి వస్తుంది. అసలు ఈ డిమాండ్ డామినేషన్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు రిలేషన్షిప్ లో? అది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా అసలు ఎంతవరకు కాదు, ఏ రకంగానూ కరెక్ట్ కాదు. ఇది ఎప్పుడు అసలు ఒకళ్ళనైనా ఒకళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఎవరో ఒకరు ఆధిక్యం అని భావించినప్పుడు. ఇక్కడ ఈ పెళ్లిలో ఏ ఒకరు ఆధిక్యం కాదండి, ఇద్దరు నిజంగా సరి సమానమే, ఖచ్చితంగా సరి సమానమే. ఎందుకంటే అసలు నీ జీవితానికి ముందు వెళ్ళడం మార్గమే ఒక స్త్రీ వల్ల, పెళ్లి ద్వారా ఒక స్త్రీ వల్ల వస్తుందని భర్తకి చెప్పి, అలాగే నీ భర్త నీకు అన్ని రకాలుగా ఇకపై నీ అన్ని విషయాలకి వన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని భార్యకి చూపించి చేసినప్పుడు ఇందులో ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ? ఎక్కువ అనే డిమాండ్ ఎప్పటి నుంచి వస్తుందంటే నేను సోర్స్ని, నువ్వు నా మీద ఆధారపడి ఉన్నావు అన్న ఫీలింగ్ ఉన్నప్పుడే వస్తుంది. అది మధ్యలో మనకి అజ్ఞానంతోనూ లేకపోతే ఇతర కారణాల వల్ల మనం దాన్ని డిఫైన్ చేసుకున్న దాంట్లో మిస్టేక్స్ వల్ల ఎంతైనా మగాడు ఎక్కువ, ఎంతైనా మొగుడు ఎక్కువ, ఎంతైనా భర్త ఎక్కువ అన్న భావన మధ్యలో వచ్చిన మార్పులే తప్ప మనకు అసలు మొదటి నుంచి ఎప్పుడు సనాతన ధర్మంలో ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అనేది లేనే లేదు. ఇద్దరి పాత్రలు అసలు ఒకరు లేనిదే ఒకళ్ళు, భార్య లేనిదే భర్త కనీసం ఒక పూజ కూర్చోడానికి అర్హుడు కాదు. ఎంత ధనం ఉండి ఏమైనా కానివ్వచ్చు, నువ్వు ఒక పూజ, ఒక యజ్ఞం, ఒక ఇది చేయడానికి పనికిరానికి భార్య లేకపోతే లేదు, పక్క వెళ్ళిపో అన్నారు అంతే.
కదా, అంత ఈక్వల్ పార్ట్ ఇచ్చారు. మధ్యలో వాళ్ళు అర్థం పర్థం లేకుండా తెలియకుండా ఏదో సంపాదన భర్త చేస్తాడు కాబట్టి ఆడది పూర్తిగా అన్ని రకాలుగా సంపాదన మీద డిపెండెంట్ అయిపోయారు అనుకున్న దాన్ని, ఆ ఒక అడ్జస్ట్మెంట్ని రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసుకొని భర్త డిమాండ్ చేస్తాడు, మొగుడు అనేవాడు డిమాండ్ చేస్తాడు, మగాడు అనేవాడు డిమాండ్ చేస్తాడని అనుకొని ఆ మగాడికి తగినట్టుగా భార్య అంతా ఏదో రెడీ చేసి పెట్టుకోవాలని అలా చేసి ఈ చివరికి భార్యలు ఫ్రస్ట్రేట్ అయిపోయి నేనే ఎందుకు చేయాలి, నాదేనా అని వీళ్ళు రివర్స్ అయ్యే పొజిషన్కి మనం ఫస్ట్ చేసి నొక్కితే ఏమవుతుంది. ఇప్పుడు మనం రివర్స్ అంటే సినిమా సెకండ్ హాఫ్ చూస్తున్నాం మనం. సినిమా సెకండ్ హాఫ్ చూసి ఇప్పుడు ఎందుకు హీరో కొడుతున్నాడు అంటే ఫస్ట్ హాఫ్ చూడాలి కదా నువ్వు. అలా ఇప్పుడు మనం ఇది డిస్కస్ చేస్తున్నాం. బట్ ఏదైనా ఎవరిని డామినేట్ చేయడానికి లేదండి. కేవలం ఏదో నేను వచ్చాను కాబట్టి, నేను అన్ని త్యాగం చేసేసి నేను వచ్చాను కాబట్టి నాదే ముఖ్యమైన అమ్మాయి తప్ప డిమాండ్ గా వినాలి ఒకరికొకరు. అండ్ ఇది ఒక ఫేజ్, అంటే యూ హ్యావ్ డిసైడెడ్ టు గెట్ ఇన్ టు అనదర్ ఫేజ్. నీ లైఫ్లో పుట్టిన తర్వాత కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకొని చదువు లేకపోతే ఇవి అయిపోయిన తర్వాత నౌ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నాకు ఇప్పుడు నా జీవితంలో ఇంకో భాగస్వామి కావాలి అని డిసైడ్ అయ్యి తెచ్చుకున్న ఫేజ్ కదా ఇది. అలాంటి ఫేజ్లో నువ్వు తెచ్చుకున్న భాగస్వామి ఎందుకు కావాలి అసలు నీకు? అందుకే అసలు పెళ్ళెందుకు? వై డూ యూ ఈవెన్ వాంట్ ఎ పార్ట్నర్? అది ఇప్పుడు తరాల్లో ఖచ్చితంగా క్వశ్చన్ వేసుకోవాలి. మీ దగ్గర ఆ ప్రశ్నకి సమాధానం లేకపోతే చేసుకోవద్దని చెప్తాము ఇప్పుడు. అంటే వై డూ యూ నీడ్ ఏ పార్ట్నర్? నీకెందుకు భార్య, నీకెందుకు భర్త? నువ్వు ప్రశ్న వేసుకుంటే నాకు ఇందుకోసం భర్త, నాకు ఇందుకోసం భార్య అనే క్లారిటీ మీకు ఉందా లేదా? లేకపోతే అందరు ఫార్మాట్లో కొట్టుకెళ్ళిపోతున్నారు కదా అని పెళ్ళైంది, పిల్ల చదువు అయిపోయింది, ఉద్యోగం వచ్చింది, ఆ నెక్స్ట్ ఏంటంటే ఆ పెళ్ళి. ఎందుకు చేసుకుంటున్నావో తెలియదు, ఏమి ఆశిస్తున్నావో తెలియదు, ఏమి ఇవ్వగలవో తెలియదు. ఏమీ తెలియకుండా చేసేసుకొని ఇంకా అప్పటి నుంచి పొద్దున్న లేచినప్పుడు అగ్గిపెట్ట దగ్గర నుంచి అన్నిటి వరకు గొడవలు అవుతూ ఉంటే అక్కడి నుంచే జోక్స్ వస్తున్నాయి. పెళ్ళి కాకపోతే చాలా సంతోషం, పెళ్ళి అయినప్పటి నుంచి జీవితం నరకం, ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే దానిపైన అవగాహన లేకపోతే నువ్వేం ఎక్స్పెక్ట్ చేయాలో కూడా దాని గురించి తెలియకపోవడం వల్ల. సో ఎవరిని ఇక్కడ డామినేట్ చేసుకోవడానికి లేదు. ఇద్దరి పాత్ర సమంగా ఉంటుంది, ఇద్దరి విలువ ఇద్దరిది ఉంటే డిఫరెంట్ పీపుల్ బ్రింగ్ డిఫరెంట్ ఎక్స్పర్టీజ్ ఇన్ ఇట్. ఈమె తెచ్చే ఎక్స్పర్టీజ్ ఈమెకుంటాయి, ఆయన తెచ్చే ఎక్స్పర్టీజ్ ఆయనకుంటాయి. ఇద్దరు కలిపి ఇద్దరి జీవితాన్ని ఆనందంగా మరొక నెంబర్ ఆఫ్ ఫోల్డ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి తెచ్చుకున్న అరేంజ్మెంటే తప్ప ఇది ఒకళ్ళనొకళ్ళు సప్రెస్ చేసుకోవడం వల్ల లాభం ఏమీ లేదు. కొంతకాలం ఒకళ్ళు సప్రెస్ అవుతారు, ఏమవుతుంది ఆ ఫ్రస్ట్రేషన్తో నెక్స్ట్ హాఫ్లో ఇంకొకళ్ళు సప్రెస్ అవుతూ ఉంటారు. ఇదే చాలా కాలం కూడా చూస్తున్నాం. ముందు మగవాడంతా భయపడి అన్న ఆ తర్వాత ఈయన కాస్త రిటైర్ అయినప్పటి నుంచి ఆమె మొహాన్ని అన్నం కూడా పెట్టడం క్లేసులు అవి కూడా చూస్తుంటాం. సో అలా వెళ్ళేది కాదు అసలు వైఫ్ అండ్ హస్బెండ్ జర్నీ. ఇట్స్ ఆల్వేస్ ఈక్వల్, ఎనీ టైమ్ ఎనీ డే ఇట్ ఈస్ ఈక్వల్. అండ్ నిజం అండ్ ఓపెన్గా మాట్లాడుకోవడం అనే టాపిక్తో మనం మాట్లాడుకోవాలి అనుకుంటే, ఒక భర్త ఒకవేళ ఇంతకుముందు మ్యారేజ్ కాకముందు ఒక లవ్ స్టోరీ ఉంది అబ్బాయికి అనుకుందాం, మ్యారేజ్ అయిన తర్వాత ఆ వైఫ్తో చెప్పడం వల్ల, అంటే నిజం చెప్పాను అని అతను అనుకుంటాడేమో, అలా చెప్పడం వల్ల ఎక్కువ అంటే ఆమెకి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుందంటారా, లేదంటే అది హైడ్ చేయడం వల్లనే ఆ రిలేషన్షిప్ బాగుంటుందంటారా? అంటే చాలామంది ఈ విషయంలో క్లారిటీగా ఉండదు, నిజం చెప్పాం కదా అనుకుంటూ ఉంటారు. కానీ నిజం చెప్పడం మంచిదా, లేదా వాళ్ళని బాధ పెడుతుంది అనుకున్నప్పుడు దాచడం మంచిది అంటారు? ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండ్ చాలా ఏమంటారంటే ఒక కేస్ టు కేస్ ఉంటుందండి. ఎందుకంటే ఒక విషయాన్ని అవతల వాళ్ళు ఎలా తీసుకోగలుగుతారు, ఎంత మెచ్యూరిటీతో తీసుకోగలరు, వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీస్ ఏంటి బేసిక్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరన్న దాంట్లోనే ఒక భార్యకి ఒక భర్త ప్రీవియస్ లవ్ స్టోరీ చెప్పేశాడని అనుకుందాం. ఆ అమ్మాయి చైల్డ్హుడ్లో నుంచి ఎదిగిన క్రమంలోనే ఆమె ఒక ఇన్సెక్యూరిటీస్, లేకపోతే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని ఎలా ట్రీట్ చేశారు, లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఇలాంటి అదర్ రిలేషన్షిప్స్ వల్ల భార్యని తక్కువ చేసో భార్యని మోసం చేసిన కేసెస్ ఆమె ఎదుగుతున్న క్రమంలో కొన్ని చూసినప్పుడు అమ్మో అని ఎక్కడో ఒక భయం ఏదో ఉంటే, ఇప్పుడు ఇలాంటి ఒక లవ్ స్టోరీ తన హస్బెండ్కి కూడా ఉండటం అనేది ఆమెను ఒక కంటిన్యూస్ నాకు కూడా రేపొద్దున ఏదో జరుగుతుంది అని ఒక ఇన్సెక్యూరిటీ ఒకవేళ అమ్మాయిలో డెవలప్ అయితే అది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. బికాజ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ హర్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ చైల్డ్హుడ్ మెమరీస్. ఇప్పుడు ఇలా ఎంతమందికి ఉంటుంది, ఎంతమందికి తెలియదు, మనకి తెలియదు. అది మనం ఇలా చూసి ఎవరికి చెప్పలేం. ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. అలా ఒక స్త్రీ తొందరగా మూవ్ ఆన్ అయిపోతుంది అని అంటారు ఇన్ జనరల్గా. ఒకసారి డిసైడ్ అయితే ఆడవాళ్ళు తొందరగా మూవ్ ఆన్ అయిపోతారు అని అంటారు. నిజంగానే ఒక అమ్మాయిని వాళ్ళు ఎవరో కోరుకున్నారు, చేసుకుందాం అని అనుకున్నారు, అవ్వలేదు,
అవ్వలేదు, లేదు ఆ అమ్మాయి అది అవ్వలేదు వదిలేసింది వేరే మ్యారేజ్లోకి వెళ్ళిపోయింది అనుకుంటే చాలా వరకు ఇప్పుడేదో కొన్ని విచిత్రమైన కేసెస్ ఈ మధ్యలో చూస్తున్నాం, కానీ చాలా వరకు కూడా ఆడవాళ్ళు తొందరగా మూవ్ అయిపోతారు. దే స్టార్ట్ న్యూ రిలేషన్షిప్ విత్ మోర్ ప్యూరిటీ, 100% ప్యూరిటీతో స్టార్ట్ చేసి దాన్ని నిలబెట్టడం మీదే ఎక్కువ ధ్యాస దృష్టి అంతా ఉంటుంది. కానీ ఆమె అంతే ప్యూర్గా హస్బెండ్కి చెప్పినప్పుడు హస్బెండ్ కూడా ఆమె ఈ రిలేషన్లో ఎంత నిజాయితీగా ఎంత కరెక్ట్గా ఉంది అనేదే చూడాలి. మాటికి నీకు అక్కడ అనుకున్నారు కదా, నువ్వు ఆ పర్సన్ అనుకున్నా, ఆ పర్సన్ కనిపించినప్పుడల్లా ఊర్లోనూ ఫంక్షన్స్లోనూ కనిపించినప్పుడల్లా ఎప్పటికప్పుడు ఇప్పుడు అతను అయ్యి ఉంటే మంచి హస్బెండ్ అయ్యి ఉండేవాడా, నేను మంచి హస్బెండ్నా అని తిన మైండ్లోనే ఏదో కంపారిజన్ సెట్ చేసుకొని టార్చర్ పెట్టి అబ్బాయిలు చెప్తే అమ్మాయిలు కొంచెం వదిలేస్తారేమో అనుకోవచ్చు, కానీ అమ్మాయిలు చెప్పినప్పుడు మాత్రం అబ్బాయిలు దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మగవాడు ఇట్లా పర్ఫెక్ట్ గా ఉండాలి, భార్యకి అన్ని ఒక రోల్ మోడల్ అంటే భర్త, ఏ రకాలుగా ఎలా చూసుకున్నా తప్ప భర్త కంటే ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ ఆమె జీవితంలో ఇంకోళ్ళు ఉండనేకూడదు, భర్తకు మించి ఆమె ఎవరిని గొప్పగా చూడకూడదు, భర్తకు మించి ఇంకెవరికి ప్రేమ ఇవ్వకూడదు, భర్తకు మించి ఇంకొక ఆలోచన ఉండకూడదు, ముట్టుకున్నా నిలబడ్డా టైం స్పెండ్ చేసినా ఇంకో చోటకి వెళ్ళినా అసలు భర్త తప్ప ఇంకా అసలు ప్రపంచంలో ఇంకా మగవాళ్ళందరూ మైనస్ అయిపోయారండి. మొగుడు ఒక్కడే మగవాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా మగవాళ్ళ దృష్టిలో కాదు అనే లెవెల్కి ఆడవాళ్ళు ఆలోచించాలనే లెవెల్కి మన వాళ్ళు ఆడవాళ్ళకి ఇది మంచిది, సంస్కృతి సంప్రదాయం, ఇది లిస్టు, ఇదే అది అని పెట్టి చేసేసారు. దాని ఏంటంటే మగవాడికి ఎంతసేపు ఇప్పుడు మావాడు నన్ను అదే లెవెల్కి చూస్తుందా లేదో, ఏదో ఒక విషయంలో చూసారా బాగానే కారు వేసుకొని వచ్చారన్న అయితే ఏంటి ఇప్పుడు నిన్ను కారులో తిప్పట్లేదని నువ్వు అనుకుంటున్నావా, వీళ్ళల్లో ఉన్న ఇన్సెక్యూరిటీస్నే వీళ్ళు అవతల వాళ్ళు ఆ ఇన్సెక్యూరిటీ పరంగా వీళ్ళని తక్కువ చేస్తున్నారు, యువతల వాళ్ళని ఎక్కువ చేస్తున్నారు అని చెప్పి కొంత పొగిడిన కొంత వాళ్ళు పొగిడే దృష్టిలోనే చెప్పారు, ఊరికే అబ్జర్వేషన్ దృష్టిలో చెప్పారో తెలియదు. ఇదే మగవాడు తన బావగారు మంచి ఇల్లు కొంటేనో మంచి కారు కొంటేనో గర్వంగా చెప్పుకుంటాడు. అదే భార్య తన తమ్ముడు గురించో లేకపోతే ఇంకెవరి గురించో మావాడు ఇలా కారు కొన్నాడు, మావాడు ఇల్లు కొన్నాడు అంటే అయితే ఏంటి ఇప్పుడు నేను చేతగాని వాడిని అంటున్నావా అంటారు. మీకు అర్థమవుతుంది చెప్పేది. అదే వాళ్ళ బావగారు ఎవరు కొనుక్కున్నారు, తన అక్కో చెల్లెలో సంతోషపడుతుంది కాబట్టి అది గొప్పగా మా బావ కొన్నాడు, మా బావ పొలం కొన్నాడు అని గొప్పగా చెప్పుకుంటారు. అది మగవాడేగా. అదే తన భార్య ఇంకొక మగవాడి గురించి మాట్లాడితే మాత్రం వీళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోతారు. బేసిక్గా ఈ గేమ్ అంతా దిస్ గేమ్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఓన్ ఇన్సెక్యూరిటీస్. సేమ్ ఆడవాళ్ళు అలాగే చేస్తారు. వాళ్ళక్క ఏదైనా చేసుకుంది, వాళ్ళక్క ఏదైనా కొనుక్కుంది, వాళ్ళక్క ఏదైనా చేసుకుంది చాలా సహృదయంగా చూస్తారు. అదే వాళ్ళ ఆడపడిచి ఏదైనా కొనుక్కుంది అంటే అబ్బో ఈమె ఇక్కడ తింటోంది అక్కడ తింటోంది, ఆమెకు 2 రకాలుగాను కలిసి వస్తుంది, నాకు 2 రకాలుగాను లేదని ఫీల్ అయ్యే ఆడవాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఓన్ ఇన్సెక్యూరిటీస్. అందుకే చాలా సందర్భాల్లో కూడా నీ మీద నువ్వు వర్క్ చేయి, నీ ఇన్సెక్యూరిటీస్, నీ ప్రాబ్లమ్స్, నీ వాటి మీద నువ్వు వర్క్ చేసుకుంటూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాటి మీద కంపారిజన్ తగ్గుతుంది. ఇప్పుడు ఈ విషయాల్లో అయినా సరే చెప్పడం ఎందుకైనా కరెక్ట్, అంటే నిజాయితీగా చెప్పడం ఎందుకైనా కరెక్ట్. కానీ అవతల వారి మానసికత ఏంటది గమనించుకొని ఏ పాయింట్లో లేదా వాళ్ళు మానసికంగా ఆ బలంగా ఉన్నప్పుడు చెప్పాలి. 1, 2 నిజంగా నువ్వు చెప్తున్నప్పటికీ నువ్వు చెప్పే సమయానికి నువ్వు నిజంగా 100% ప్యూర్గా దానిలోంచి మూవ్ అవుట్ అయిపోయి రావాలి. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం చెప్తే ఎలాగో కొంచెం జరిగింది కదా అన్నట్టు ఇంకా పూర్తిగా కూడా ఊహించుకునే పరిస్థితి ఉంటుందో. కొంతమంది అది గొప్పగా భావిస్తారు. నేను కొన్ని కౌన్సిలింగ్ కేసెస్ లో కూడా చూస్తాను, అది చాలా గొప్పలాగా నా లవ్ నాదే, దాని ప్లేస్ అయితే పోదు, నీ స్థానం అయితే నీదే అని ఇలా ఏదో గొప్ప కోసం చెప్తారు. అది ఎప్పటికీ కాదనలేము. అలా ఎలా ఉంటుందండి ఇది? అలా ఉన్నప్పుడు వైఫ్ ఎప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఈవెన్ హస్బెండ్ కూడా వైఫ్ అలా చెప్తే హస్బెండ్ యాక్సెప్ట్ చేస్తారా? నాకు చేసుకోవాలనుకున్నాను, నా ప్రేమ నాదే, కానీ ఇప్పుడు నువ్వు మొగుడు వచ్చావు కాబట్టి నీతో నా కాపురం నాదే అని వైఫ్ అంటే హస్బెండ్ ఎక్స్పెక్ట్ చేస్తారా? చేయరు. కానీ కొన్ని కేసెస్ చూసాం, హస్బెండ్ అనేది గొప్పగా నా లవ్ అన్నప్పుడు ఖచ్చితంగా అమ్మాయికి ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎనీ టైమ్ షీ కెన్ కమ్ బ్యాక్ అండ్ ఆ ఎమోషనల్ బాండ్ ఏదైతే ఉందో అది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అవుతుంది అనే ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. సో దాని ఉద్దేశం సొల్యూషన్ చెప్పొద్దని కాదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ జరిగింది ఏదో గతహ అయిపోయింది, ఇప్పుడు కొత్త లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు 200% ఈ పార్ట్నర్కే నువ్వు మనసా వాచా కర్మణ ఈ పార్ట్నర్కే అబైడ్ అయ్యి ఉండాలి, ఆ నిబద్ధతతో ఉండాలి అనే ఒక కమిట్మెంట్ ఇద్దరికి ఇచ్చుకోవాలి, ముందు ఆ బంధానికి ఇచ్చుకోవాలి. అంతే. అంత పూర్తిగా మూవ్ అయిపోయి అదే దమ్ము ధైర్యంతో
హస్బెండ్కైనా వైఫ్కైనా చెప్పగలగాలి. ఎంత దమ్ము ధైర్యం ఉండాలంటే మళ్ళీ అదే పర్సన్ వాళ్ళంతట వాళ్ళే వచ్చి కనిపించినా కూడా నీకు ఒక పాత్రలా కనిపించాలి తప్ప మళ్ళీ తన మొరళి మళ్ళీ విన్నది అన్న టైపులో ఆ పల్లె మళ్ళీ మొరళి విన్నది అన్న టైపులో పాటలు వేసుకుంటూ ఉండకూడదు. నువ్వు ఒకసారి మూవ్ ఆన్ అయ్యి అంటే మూవ్ ఆన్ అయినట్టే ఉండాలి. అయ్యో, దట్ ఈస్ వాట్ ద కమిట్మెంట్ అండ్ బ్యూటీ యూ షో టు యువర్ పార్ట్నర్ అండ్ ఆల్సో ద రిలేషన్షిప్. అండ్ నిజం చెప్పడం చాలా ఇంపార్టెంట్. నిజం చెప్పే వాళ్ళతో ఏ ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా ఎప్పటికప్పుడు నటిస్తూ, ఎప్పటికప్పుడు ఆ వైఫ్ కావచ్చు లేదా ఒక రిలేషన్షిప్ కావచ్చు, ఏదైనా సరే ఎప్పటికప్పుడు నటిస్తూ వాళ్ళకి ఏం తెలియనివ్వకుండా చేస్తూ ఉన్న టైంలో ఒక్కొక్కసారి కొంతమంది ఫోన్ చెక్ చేయడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? కరెక్టే. కొంతమంది మ్యానిపులేటివ్ బిహేవియర్ని వాళ్ళ ఇంటెలెక్చువల్ కోషంట్ అని అనుకుంటారు. ఇది వాళ్ళ ఐక్యూ, వాళ్ళ తెలివితో వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అనుకుంటారు. కానీ బేసిక్గా వాళ్ళు చేసేది మ్యానిపులేటివ్ నేచర్. అంటే ఒకదాన్ని మూసి ఒకదాన్ని మరోలా ప్రొజెక్ట్ చేసి చేయడం అనేది నిజాయితీ ఉండదు. అంటే వీళ్ళు మనకి చెప్పట్లేదు, ఏవో జరుగుతుంది అక్కడ బయట, సో మనకే చెప్పట్లేదు, అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు చెప్పట్లేదు అని చెప్పి వీళ్ళని సీక్రెట్ గా వీళ్ళని తెలుసుకోవాలని ట్రై చేయడము, ఫోన్ చెక్ చేయడం. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే అండి, భార్య అన్న పాత్ర భర్తకి ఇంత చేస్తే చాలు, భర్త అన్న పాత్ర భార్యకి ఇవి చేస్తే చాలు. అంటే ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, పిల్లలకి ఫీజులు లేదా చేయటం, ఇంతవరకు చాలు, భర్తగా నా పాత్ర అయిపోయింది, ఇంకా మిగతాది ఏదైనా అది నా సొంత జీవితం అనే విధంగా భర్త ఆలోచించినప్పుడు ఈమెకి ఏమేమి ఇవ్వాలో బేసిక్ నీడ్స్, ఇందాక అన్నట్టు ఆ నీడ్స్ వరకు ఇచ్చేస్తున్నాను కదా, ఇప్పుడు నువ్వు నన్ను క్వశ్చన్ చేయడానికి లేదు, ఎందుకంటే నీకు కావాల్సిన నీకు ఇస్తున్నాను కదా, నువ్వు నన్ను బేసిక్గా క్వశ్చన్ చేయొద్దు. మిగతా నా వరల్డ్ ఏదో, నాది ఒక సీక్రెట్ ఆర్ ప్రైవేట్ వరల్డ్ ఏదో ఉంది అని అనుకున్నప్పుడు దాన్ని అలానే సీక్రెట్గా ఉంచే ప్రయత్నంలో వీళ్ళని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. ఓకే, అలా వైఫ్ అయినా సరే హస్బెండ్గా ఇంకేముంది ఆయనకి, అంటే వైఫ్ అండ్ ఇందాక చెప్పినట్టు వైఫ్ అండ్ హస్బెండ్గా బతకడం మానేస్తారు వాళ్ళు. కేవలం వాళ్ళ పిల్లల తల్లిదండ్రులుగానే బతకడం మొదలు పెట్టినప్పుడు పిల్లల అవసరాలు ఎలా తీరుస్తున్నానో అలాగా ఆ హస్బెండ్కి కూడా ఆ టైంకి ఏంది తిండి ఉందా అది ఉందా చూసుకున్నాను అని చెప్పేసి వాళ్ళ వరల్డ్ వాళ్ళకి వేరే సెపరేట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు సేమ్ మ్యానిపులేటివ్ చేస్తారు. అసలు బేసిక్గా ఇద్దరి జీవితాలు ఒకరితో ఒకరు పెనవేసుకున్నారన్న విషయాన్ని గుర్తించకుండా ఎవరి జీవితాలు వాళ్ళదే, ఎవరి ప్రపంచాలు వేరే, ఎవరెవరి వేరే వేరే ప్రపంచాల్లో వాళ్ళు బతకాలని అనుకుంటున్నప్పుడు ఈ మ్యానిపులేటివ్ నేచర్ కానీ, డిస్టెన్స్ కానీ, కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ, అబద్ధాలు చెప్పడం కానీ లేదా నిజాలు దాచడం కానీ వస్తుంది. మ్యారేజ్ అంటేనే ఇద్దరు వేరువేరు ప్రపంచాల నుంచి వచ్చి వాళ్ళదైన ఒక కొత్త ప్రపంచాన్ని వాళ్ళు నిర్మించుకోవడం. మళ్ళీ నా ప్రపంచం నేను వేరే ఉంచేసుకుంటాను, నాకు దీంతో సంబంధం లేదు అని అనుకుంటే మాత్రం మీరు ఎక్కడికి బిలాంగ్ కాకుండా అయిపోతారు, అటు కాదు ఇటు కాకుండా అయిపోతారు. అందువల్ల అది ఎప్పటికైనా సరే రాంగ్ రిజల్ట్స్, బ్యాడ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ మొబైల్, ఒకరి ఫోన్ పాస్వర్డ్ ఒకరు తెలుసుకోవడం ఖచ్చితంగా ఇంపార్టెంటా, లేదంటే లేదు అంటే ప్రతిదీ వాళ్ళ లైఫ్ మనం అదొక కంట్రోల్ లాగా అలా చేయకుండా ఉండాలి అనేది కరెక్ట్ అంటారా? ఐడియలిస్టిక్ నన్ను అడిగితే అసలు ఇంట్లోకి వచ్చిన తర్వాత నీ మొబైల్ పాస్వర్డ్ అవసరం లేకుండా ఉండగలగాలి. అది తల్లైనా తండ్రైనా పిల్లలైనా సరే. ఆ దమ్ము ధైర్యం అంటే అంత ఓపెన్గా నువ్వు బతకగలగాలి ఫస్ట్. దానికి చెప్పుకున్న దానికంటే అంత దమ్ము ధైర్యంగా అలా బతకగలిగిన దమ్ము ధైర్యం ఉండాలి ముందు భార్యకైనా భర్తకైనా సరే. ఎట్ ఎనీ టైం పాస్వర్డ్ లేకుండా అసలు ఇంట్లోకి వచ్చిన తర్వాత పాస్వర్డ్ అవసరమే ఉండాల్సిన అంటే పాస్వర్డ్ అనేది అవసరం ఉండకూడదు మొబైల్కి. ఎనీవన్ కెన్ యాక్సెస్ ఎనీవన్స్ మొబైల్ అనే లెవెల్ గా ఓపెన్ బుక్ లా ఉండగలగాలి ఒకరి జీవితాలు. మనకి మొబైల్లో పాస్వర్డ్ అనేది ఇంపార్టెంట్. అదే అంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆఫ్ చేసి బయటకు వెళ్తే ఆన్ చేసి చేయలేరు కాబట్టి దట్ ఆల్సో మీన్స్ దట్ ఎవ్రీవన్ నోస్ ద అదర్స్ పాస్వర్డ్. యాక్సెస్ చేశారా, చూసారా, దాని అనుమానంతో చూసారా, పనొచ్చి చూసారా, ఏంటి చూసారా అనేది ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత నమ్మకం అనేది ఉన్నది అనేది, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత నమ్మకం ఉంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంత నమ్మకాన్ని కోల్పోయారు అనేది మళ్ళీ వీళ్ళు చేసే పనులు, చెప్పే మాటల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఇది చెప్తూనే నేను ఇంకో మాట చెప్తున్నా, చిలవల్ని పలవలు చేసే ఆలోచించే మనసుతో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, మామూలు కాన్వర్జేషనే ఉందో నన్ను అనుకుందాం, దాన్ని పర్స్పెక్టివ్, దాన్ని ఇంటర్ప్రిట్ చేయడంలో కూడా ఏదో రాంగ్గా ఇంటర్ప్రిట్ చేయటము. టెక్స్ట్ని ఎప్పుడైనా సరే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మూడ్తో చదువుతారు. నేను ఇచ్చిన ఒకటే సెంటెన్స్, నేను మహా చిరాకులో టెన్షన్లో ఉన్నప్పుడు ఉన్న సెంటెన్స్ని నేను అలా చదువుతాను, చాలా రిలాక్స్డ్ అండ్ కూల్ మైండ్లో ఉన్న మీరు దాన్ని వేరేలా చదువుతారు.
నన్ను ఎఫెక్ట్ చేసినంత మిమ్మల్ని అది ఎఫెక్ట్ చేయదు. ఎందుకంటే టెక్స్ట్ ఈజ్ ఆల్ అబౌట్ మనం ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాం అన్న దాని మీదే ఉంటుంది. ఒక్కొక్కసారి యాక్చువల్గా గొడవలు ఇలా కూడా అవుతాయి. ఏంటి అంటే భర్తకి ఏమీ వేరే వేరే ఉద్దేశాలు ఉండకపోవచ్చు, కానీ భార్య చదివే విధానంలో అర్థం చేసుకునే విధానం సేమ్ ఆపోజిట్. భార్యకి ఎలాంటి వేరే ఉద్దేశాలు ఏమీ ఉండకపోవచ్చు, కానీ భర్త దాన్ని చదివే విధానం, ఓసారి వాళ్ళు టైం క్యాలిక్యులేట్ చేస్తారు, ఒకసారి ఎందుకు ఈ పర్సన్ చేశారంటారు, ఓసారి పర్సనల్గా ఎందుకు మాట్లాడారంటారు, ఒకసారి గ్రూప్లో నుంచి వచ్చి పక్కకి నీతోనే ఎందుకు మాట్లాడుతున్నారు, ఒకసారి ఈ టైంకి ఎందుకు అంటారు, ఒకసారి ఇలా ఎందుకు మాట్లాడారంట, ఈ ఎమోజీ ఎందుకు పంపించారంటారు, అసలు నీ స్టేటస్ వాళ్ళు ఎందుకు చూస్తున్నారని అంటారు. ఇలా అగైన్ దిస్ ఎ గేమ్ ఆఫ్ దెయిర్ ఓన్ ఇన్సెక్యూరిటీస్. వాళ్ళల్లో ఉన్న ఇన్సెక్యూరిటీస్ని వాళ్ళు సమాధానాలు ఇందులో వెతుకునే కనెక్ట్ చేసి, ఎక్కడో సంబంధం లేని రెండు విషయాలను కనెక్ట్ చేసుకుని మోకాలకి బొడిగుంటికి వాళ్ళు కనెక్ట్ చేసుకొని గొడవలు చేసుకుంటూ ఉన్నప్పుడు, నువ్వు నిజంగా అంత టెక్స్ట్ చదవాలని అనుకున్నప్పుడు నీ భార్య క్యారెక్టర్, నీ భార్య మనస్తత్వం మీద నీకు పూర్తి అవగాహన ఉండి ఆమె చదివితే దాన్ని ఎలా చదువుతుందో నువ్వు కూడా అంతే ఇదిగా చదవగలుగుతున్నంత కెపాసిటీ వరకు వచ్చావా నువ్వు. అంతేగాని నీదైన విధానాల్లో నువ్వు చదివేస్తాను, దానికి మళ్ళీ చిరవలు పడవలు చేసి నేను 100 రకాలుగా ఆలోచిస్తాను, ఇప్పుడు నీ వీటన్నిటికీ ఆమె సమాధానం చెప్పాలి అంటే ఎవరైనా ఫ్రస్ట్రేట్ అయిపోతారు. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఆబ్వియస్గా పాస్వర్డ్ పెడతారు. అర్థమవుతుంది కదా. సేమ్ గోస్ విత్ లేడీ ఆల్సో. అమ్మాయిలకైనా అంతే. ఆమె చెప్తే నువ్వెందుకు చేసావు, ఇప్పుడు ఈ బ్యాగ్ నువ్వెందుకు చూసి పెట్టావు, అయితే ఈ బ్యాగ్ నీ సెర్చ్ హిస్టరీలో ఉందంటే నాకెందుకు కొని పెట్టావు అంటే, ఓహో అయితే ఆమె కొనడానికి నాకు కొన్నావా, ఇలాంటివన్నీ వేసి ఎంతవరకు సమాధానం చెప్పగలుగుతారు ఎవరైతే. అర్థం చేసుకునే విధానం లేకపోబట్టి అసలు నా భర్త ఒక స్త్రీతో ఇక్కడ ఈ విషయం మాట్లాడుతున్నారంటే ఇందుకోసం మాట్లాడుతున్నారు, ఇక్కడ వరకు వెళ్తుంది అనే లెవెల్కి ఇద్దరి అండర్స్టాండింగ్ కానీ ఇద్దరి ప్రయాణం కానీ ఉండాలి. సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ముందు వాళ్ళిద్దరి ప్రయాణం, వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్ మీద పెట్టుకోగలగాలి. ఈ వర్క్ కంప్లీట్ వర్క్ అయిపోతే తప్ప ఇలాంటి ఛాలెంజెస్ తీసుకుంటే చాలా వరకు ఇంటర్ప్రిటేషన్లో ఒక్కొక్కసారి మిస్టేక్ ఉంటుందని చాలా నార్మల్. ఇది ఎక్కువగా కాలేజ్ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు వస్తుంది. జనరల్గా మనకి ఇప్పుడు మీరు నేను ఒక 10th క్లాస్ ఫ్రెండ్స్ అని అనుకుందాం, మనము ఒక 20 ఏళ్ళ తర్వాత కలిసినప్పుడు కూడా అప్పటికి మన ఇద్దరికి 35 ఏళ్ళు అని అనుకుందాం, కానీ మన ఇద్దరం 35 ఏళ్ళప్పుడు మనం కలిసినా మాట్లాడుకునేటప్పుడు 35 ఏళ్ల వాళ్ళ మాట్లాడుకోవడం, మన ఇద్దరం ఫ్రెండ్షిప్లో 15 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నామో అలా మాట్లాడుకుంటాం. ఇది బేసిక్ హ్యూమన్ సైకాలజీ అది. కానీ ఇప్పుడు ఈ చదివేవాడు ఓ 40 ఏళ్ళవాడు భర్త ఏంటంటే, ఈ 40 ఏళ్ళవాడు 35 ఏళ్ళ ఆమె టెక్స్ట్ చదువుతున్నాను అనుకుంటాడు, కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంది 15 ఏళ్ళ వాళ్ళ మాట్లాడుకుంటారు. అర్థమవుతుందా? ఇక్కడంతా మొత్తం కమ్యూనికేషన్ గ్యాప్ అయిపోతుంది. దానివల్ల చాలా వరకు ఇంటర్ప్రిటేషన్స్ మిస్టేక్ వస్తాయి. ఇప్పుడు వచ్చి నీతో ఇలా మాట్లాడటం ఏంటి అని అనుకుంటా, వాళ్ళ కాన్వర్జేషన్ వాళ్ళు చిన్నప్పుడు ఎట్లా మాట్లాడుకుంటున్నారో వాళ్ళు అలా మాట్లాడేస్తారు. ఇలాంటి ఒక చిన్న మెచ్యూరిటీస్, చిన్న అండర్స్టాండింగ్, కొంత అనుమానం లేకుండా అనుమానం ప్లేస్లో ఒక నమ్మకం ఉండటము బేసిక్గా. అలాగే మన పర్సనాలిటీని మనం ఎలా నిలబెట్టుకున్నాం అన్నది కూడా ఆధారం. ఎంతకి నేను చేసేది నేను చేస్తాను, నువ్వు మాత్రం పాజిటివ్గా ఆలోచించంటే అది కరెక్ట్ కాదు కదా. నువ్వు ఎలా నిలబెట్టుకున్నావు, నీ మాట, నీ ఆలోచన, నీ వాల్యూస్, నీది కూడా ఎలా నిలబెడుతున్నావు అన్న దాని మీదట నువ్వు అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంటే పార్ట్నర్కి కూడా ఒక దృష్టి వస్తుంది. ప్రపంచం ఏం చెప్పినా కూడా వీళ్ళు నాకు తెలుసు ఏం చేస్తారో అనే ఒక లెవెల్కి వాళ్ళ అండర్స్టాండింగ్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది, నీ క్యారెక్టర్లో కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు. సో బేసిక్గా మన క్యారెక్టర్ మీద చాలా దృష్టి పెట్టాలి. భార్యాభర్తలు ఇద్దరి క్యారెక్టర్స్ అర్థం చేసుకోవడం మీద దృష్టి పెట్టాలి. అక్కడ తర్వాత కౌంట్ 3, 4, 5, 6 కౌంట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ముందు ఈ 1, 2 కౌంట్లోనే చాలా క్లారిటీ కావాలి. అసలు భార్యాభర్తల మధ్య అనుమానాలు ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అది పోవడం అనేది జరుగుతుందా? జరగటానికి అవకాశం చాలా ఉంటుంది. ఇక్కడ 2 ఉంటాయి. ఒకళ్ళ ఎఫర్ట్స్, ఈ ఎఫర్ట్స్ మీద అవతల వాళ్ళు పెట్టే నమ్మకం 2 సమానంగా జరిగితేనే. ఏ ఒక్క దాంట్లో ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా నిజంగా అవ్వదు. ఒకసారి అనుమానం వచ్చిందంటే అది పోవడం అవ్వదు ఎప్పుడు. ఎందుకంటే ఈ ఎఫర్ట్స్ వర్సెస్ ట్రస్ట్ రేషియో అనేది ఈక్వల్గా లేకుండా ఇంబ్యాలెన్స్గా ఉంటే, మీరు ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ పట్టుకుంటూ ఉంటాం, చాలా మంది బ్యాలెన్స్ అంటారు. బ్యాలెన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంబ్యాలెన్స్. యాక్చువల్లీ ఇక్కడ 1 గ్రామ్ వచ్చినా ఇది ఇటు వెళ్ళిపోతుంటుంది, ఇటు 1 గ్రామ్ వచ్చినా ఇది ఇటు వెళ్ళిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే తప్ప 2 ఈక్వల్గా ఉండవు. అలాగా ఒకరికి ఏదైనా ఒక కారణంగా అనుమానం వచ్చింది అనుకున్నాం, ఈ విషయంలో నీకు అనుమానం అవసరం లేదు, ఈ విషయంలో నీకున్నది అనుమానమే, అపోహే, నిజం ఇది అని ఆ నిజానికి అనుగుణంగా వీళ్ళ ఆలోచన, మాట, ప్రవర్తన ఇవన్నీ కనిపించే విధంగా ఈ వ్యక్తి ఎంత నిజాయితీగా ఎఫర్ట్స్ పెడుతున్నారో, అంత నిజాయితీగా ఎంత మనిషి ఎఫర్ట్స్ పెడుతున్నారో అంత నమ్మకం కూడా అవతల పర్సన్ పెట్టాలి.
వీళ్ళ ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు వాళ్ళు నమ్మడం అనేది మానేశారు అంటే వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టి అలిసిపోతారు కొంతకాలానికి, ఇంకా వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టడం మానేస్తారు. అప్పుడు వాళ్ళు ఏదైతే మొదటి నుంచి వాళ్ళ అనుమానంలో ఉన్నారో ఆ అనుమానమే నిజము అనే ఒక ఫిక్స్డ్ ఫిక్స్డ్ దీనికి వచ్చేస్తారు, నమ్మకంతో వస్తారు. అప్పుడు మీరు ఏది చేసినా వాళ్ళు అదే దృష్టిలో చేస్తారు. అంటే వీళ్ళు ఏది చేసినా వాళ్ళు అదే దృష్టిలో చూస్తారు. ఒకసారి బాగా అనుమానం పడిపోయిన తర్వాత ఎంత ఎఫర్ట్స్ పెట్టినంత మాత్రాన ఆ నమ్మకం వచ్చేస్తుంది పూర్తిగా. అందుకని అనుమానం వస్తోంది, లేకపోతే ఇక్కడ ఏదో తేడా కొడుతుంది, లేకపోతే ఐఎమ్ ఫీలింగ్ లైక్ దిస్, ఈ విషయంలో నాకెందుకు ఇలాంటి ఫీలింగ్ వస్తుంది అనుకునేది ఓపెన్ గా కమ్యూనికేట్ చేసుకోగలిగేంత ట్రాన్స్పరెన్సీ రిలేషన్షిప్ లో ఉండాలి. అది పూర్తిగా పైకి అంటే పూర్తిగా అది వెళ్ళిపోయేదాకా తీసుకెళ్ళకుండా అనుమానం వచ్చిన స్టార్టింగ్ స్టేజ్ చాలా చిన్న విషయాలని ఏదో ఒక విషయం, ఒకటి వస్తువు కొనుక్కుందాం అని అనుకుందాం ఇంట్లోనూ. సో ఒక వస్తువు కొనుక్కుందాం అనుకున్నాం, భార్యాభర్తల మధ్యలో ఒకలాంటి డిస్కషన్ జరిగింది. ఈ హస్బెండ్ వాళ్ళ అమ్మా నాన్నలతోనే చేసినప్పుడు వాళ్ళు ఇంకొక పర్స్పెక్టివ్ ఏదో ఇచ్చారు. అప్పుడు ఇక్కడ తీసుకున్న డెసిషన్ అటుకు వెళ్ళిన తర్వాత మారిపోయింది. ఆ మారిపోయినప్పుడు ఆ డెసిషన్ మారిపోయినట్లుగా డైరెక్ట్గా అయిన యాక్షన్, మళ్ళీ భార్యతో ఆ విషయం డిస్కస్ చేయకుండా డైరెక్ట్గా యాక్షన్ చేసేసి ఆమె ఇదేంటి మనం ఇలా అనుకున్నాను నువ్వు అలా ఎందుకు చేసావు అంటే అప్పుడు మా నాన్న అమ్మా నాన్న ఇలా అన్నారు అంటే అప్పుడు ఈమెకి ఒక కాన్స్టెంట్ ఇన్సెక్యూరిటీ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అదే అనుమానంగా మారుతుంది. నేనేం చెప్పినా ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తాడా, వాళ్ళ అమ్మా నాన్న చెప్పినట్టు చేస్తాడా అనేది ఎప్పుడు ఒక టెస్టింగ్ పీరియడ్ పెట్టుకుంటుంటుంది. 2 సార్లు 3 సార్లు ఇది రిపీట్ అయింది అనుకోండి, ఆమెకి ఇప్పుడు ఒక రూఢి వచ్చేస్తుంది. మా ఆయన ఏదైనా నేను చెప్పినట్టు వినడు, వాళ్ళ అమ్మ నాన్న చెప్పినట్టే చేస్తాడు అంటే ఒక చేస్తాడా లేదా అనే ఒక అనుమానం, చేస్తాడు అనే ఒక నిర్ణయానికి వచ్చేస్తుంది. రైట్. అదే ఈ మధ్యలో చేయాల్సిన విషయం ఏంటి, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మా నాన్నలు ఇంకో పర్స్పెక్టివ్ ఇచ్చారు, అప్పుడు కమ్ బ్యాక్ టు యువర్ వైఫ్. అల్టిమేట్గా మీరిద్దరూ డిసైడ్ కావాలి కాబట్టి కమ్ బ్యాక్ టు యువర్ వైఫ్. వాళ్ళు ఇచ్చిన పర్స్పెక్టివ్ మీకు ఎంత సూటబుల్ కాదు, మీ ఇద్దరు డిస్కస్ చేసుకొని దాన్ని బట్టి ప్రీవియస్ డెసిషన్ మీదే ఉంటారా లేదా కొత్త డెసిషన్ మీదే ఉంటారా, ఇద్దరు ఒక మాట మీదకి వచ్చి అప్పుడు యాక్షన్ పాయింట్ తీసుకున్నప్పుడు ప్రపంచంలో ఎవడని చెప్పినా మళ్ళీ మా ఆయన ఖచ్చితంగా నాతో డిస్కస్ చేసి ఒక పని చేస్తాడనే ఒక నమ్మకం ఒకసారి ఆమెకు వచ్చినప్పుడు మీరు ఎవరితో అయినా మాట్లాడండి, ఆమె షీ విల్ బి వెరీ హ్యాపీ, ట్రస్ట్ అండ్ సేఫ్గా తన స్థానంలో తనుకుంటుంది. అండ్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అనుమానానికి, పొసెసివ్నెస్కి, జెలస్కి ఈ డిఫరెన్స్ తెలియకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు. అసలు అనుమానం ఏంటి, పొసెసివ్నెస్ ఏంటి అంటే కొంతమంది అనుమానం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది అంటారు, మళ్ళీ ఆ అనుమానాన్ని పొసెసివ్నెస్ ని కలిపేస్తారు. అసలు దీనికి డిఫరెన్స్ ఏంటో చెప్తారు. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ అండి, యాక్చువల్ చాలా డీప్ కాన్సెప్ట్. త్వరగా చెప్పాలి అంటే క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. పొసెసివ్నెస్ ఒక చాలా బేసిక్ స్థాయి వరకు ఒక అందం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు అనుకోండి, అప్పుడే పుట్టిన పిల్లలు, అప్పుడప్పుడు ఇంకా అమ్మ నాన్న ఎవరు గుర్తిస్తుంటారు, ఓసారి గుర్తు చేసిన వెంటనే అమ్మ ఇంకొకరిని ఎత్తుకుని వెంటనే వాడు ఏడ్చేస్తారు. ఎంత పొసెసివ్ గా ఉంటారు, అది ముద్దుగానే ఉంటుంది, క్యూట్ గానే ఉంటుంది కదా. అలాగా నా భార్య అని అనుకున్న తర్వాత ఆ భార్య ఒక రీజియన్ లోకో, ఒక మెంటల్ ఆర్ ఫిజికల్ ఆర్ ఎమోషనల్ స్పేస్ లోకో ఇంకో పర్సన్ వచ్చేస్తున్నారంటే ఒక భర్తకు ఒక క్యూట్ పొసెసివ్నెస్ ఉంటుంది. ఆ లేడీకి కూడా ఒక క్యూట్ పొసెసివ్నెస్ ఉండాలి. అక్కడ వరకు అది క్యూట్నెస్ అండ్ దట్ యాడ్స్ బ్యూటీ టు ద రిలేషన్షిప్. కానీ అల్టిమేట్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు రెండు ఇండివిజువల్ గ్రోనప్స్, ఎవరి జీవితం, ఎవరి పరిస్థితి, ఎవరి ఆలోచన, ఎవరి బంధాలు, ఎవరి బాధ్యతలు, వాళ్ళ జీవితంలో నువ్వు రాక ముందు కూడా వాళ్ళకున్న బంధాలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళకి ఇచ్చుకున్న ప్రామిసెస్ ఇవన్నీ ఉంటాయి. అంటే నేను సిబ్లింగ్స్, పేరెంట్స్కి సంబంధించి చెప్తున్నాను. లేదు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ పాత్ర ఉంటుంది. వాళ్ళ జీవితంలోకి రాక ముందు నుంచి కూడా వాళ్ళ పాత్ర, వాళ్ళకు ప్రాముఖ్యత వాళ్ళదైనా ఒకటి ఉంటుంది. వెన్ యూఆర్ యాక్సెప్టింగ్ ద పర్సన్, ఈ పర్సన్ నీకు హస్బెండ్ మాత్రమే కాదు, వాళ్ళ అక్క చెల్లెళ్ళకి తమ్ముడు, అన్నయ్య అవ్వచ్చు, అమ్మా నాన్నలకి కొడుకు అవుతారు, ఫ్రెండ్స్కి స్నేహితులు అవుతారు, ఇలా ఎన్నో పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలకు తగినట్లుగా వాళ్ళ కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలో, పనుల్లోనూ అసలు నీది ఏ పాత్ర ఉండకపోయినంత మాత్రాన, నీకు సిగ్నిఫికెన్స్ లేదన్నంత మాత్రాన వాళ్ళు ఆ పనులు చేయకూడదు అని అనుకోవటం తప్పు. చాలా ఈ మధ్య ఉన్న చాలా కేసెస్లో ఈ పొజిటివ్నెస్ ఇష్యూసే వస్తున్నాయి. ఒక్కసారి ఇంకా వాళ్ళు భార్య అయిపోయినంత వెంటనే అన్నీ ఇట్లా చిటికేసినట్టు మారిపోవాలి. ఇంకా వాళ్ళకు సంబంధించింది కాకుండా ఆ హస్బెండ్కో, ఆ వైఫ్కో ఇంకా అసలు మరొక ప్రపంచమే ఉండకూడదు అన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఎంత విచిత్రమైన, ఎంత రాంగ్, అది చాలా చాలా రాంగ్ అది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు 25 ఏళ్లకో, 22 ఏళ్లకో, 23 ఏళ్లకో, లేకపోతే ఈ రోజులో అయితే మరి 28 ఏళ్ళు
30 ఏళ్ళకి ఒకళ్ళ జీవితంలోకి ఇంకొకళ్ళు వస్తారు. ఈ 30 ఏళ్ళు వాళ్ళు చచ్చిపోయారా? మాక గుండె రాయో కాదు కదా, మనిషే కదా. ఎన్నో ఉండుంటాయి కదా వాళ్ళ జర్నీ, వాళ్ళ ఐడియాస్, వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ ప్రామిసెస్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఎన్నో ఉంటాయి కదా. అందులో నీతో కలుపుకొని చేసేవి కొన్ని ఉంటాయి, నీతో సంబంధం లేకుండా కూడా వాళ్ళకి చేసుకునేవి కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో నాకు పాత్ర లేదు కాబట్టి, నాకు సిగ్నిఫికెన్స్ లేదు కాబట్టి నువ్వు అది చేయకూడదు అని అంటే అది అసలు అర్థం లేని విషయం. అది భార్యాభర్తలు ఇద్దరు గమనించుకోవాలి. అలా అమ్మాయి కూడా ఈ రోజుల్లో అందరు అమ్మాయిలు చదువుకుంటున్నారు. వాళ్ళ అమ్మ నాన్నని ఫలానా చోటకి తీసుకెళ్ళాలి, ఫలానాది కొని పెట్టాలి, ఫలానాది మా అమ్మ నాన్నలు చేయాలి, ఫలానాది నేను రేపొద్దున సంపాదించుకున్న రోజున నా రూపాయితో నేను ఇది చేసుకోవాలి అని అమ్మాయికి కూడా కొన్ని డ్రీమ్స్ అండ్ గోల్స్ ఉంటాయి. ప్రతిదీ నీ రాజభవన్ స్టాంపు పడితే తప్ప అమ్మాయి చేయకూడదు అన్నాను అనుకుంటే అది కరెక్ట్ కాదు. అలాగే అబ్బాయికి సంబంధించి కూడా ఇప్పుడు నేను రాకుండా నువ్వు నాతో రాకుండా వాళ్ళతో ఎందుకు వెళ్తున్నావు, నాతో టైం స్పెండ్ చేయాల్సినప్పుడు నువ్వు వాళ్ళతో ఎందుకు ఉంటున్నావు, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, అది నేను ఎక్కర్లేదు కానీ నువ్వు చేసుకుంటావా, ఇలా అమ్మాయిలు కూడా అలా పెట్టకూడదు. వాళ్ళ ప్రపంచంలో కూడా వాళ్ళని ఎదగనివ్వాలి, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళకున్న బాధ్యతలు. పొసెసివ్ వరకు మాత్రం క్యూట్ గా ఉంటుంది, ఇవన్నీ పెరిగిపోయినప్పుడు మాత్రం రకరకాల అనుమానాలు. ఇవి పొజిటివ్నెస్ నుంచి కాదు, ఇది ఏంటంటే ఒక హఠం మాట. అంటే నాకు తెలియని, నేను లేని ప్రపంచం నీకు ఇంకోటి ఉండకూడదు అనే ఒక మొండితనం, అది ఓవర్ పవరింగ్ నుంచి వస్తుంది. వీ షుడ్ నెవర్ ఓవర్ పవర్ అవర్ సెల్ఫ్ ఇన్ ఎనీ వన్స్ లైఫ్. ఎవరి జీవితంలో ఇంకోళ్ళు ఎవరు కూడా వాళ్ళకంటే ఎక్కువ పాత్ర ఎవరిది కాదు. నా జీవితంలో నాకు ముఖ్యమైన పాత్రలు ఎవరైనా ఉంటారేమో కానీ నా జీవితంలో నేనే ఫస్ట్ ముఖ్యమైన పాత్రని, నా తర్వాతే ఎవరైనా. ఆ సత్యాన్ని ఎవరు విస్మరించకూడదు. అలా మీ జీవితంలో మీరు నాకు ఎంత ముఖ్యులు, స్నేహితురాలు అవ్వచ్చు, లైఫ్ పార్ట్నర్ అయినా సరే, మీదైనా ఒక జీవితం ఉంటుంది కదా. మీ ఏదైనా జీవితంలో మీరు పుట్టి, మీరు బతికి, మీరు చచ్చిపోతారు కదా. అలాంటప్పుడు మీరు ఎదుగుతున్న క్రమంలో, చదువుతున్న క్రమంలో, ఫలానా వాళ్ళని చూసినప్పుడు ఇన్స్పైర్ అవుతున్న సమయంలో మీదైనా గోల్స్, మీదైనా డ్రీమ్స్, మీవైనా కొన్ని విషయాలు ఉంటాయి. నేను ఇంకొక పర్సన్ ఎంత పార్ట్నర్ అయినంత మాత్రాన మీ జీవితాన్ని మొత్తాన్ని ఓవర్ పవర్ చేయకూడదు. అసలు మనం మరొకరి జీవితంలో అంత ఓవర్ పవరింగ్ క్యారెక్టర్గా మనం ఉన్నాము అనేది కూడా కరెక్ట్ ఊహ కాదు, అసలు సరైన ఊహ కాదు. వాళ్ళ జీవితంలో వాళ్ళే హీరో అవ్వాలి, వాళ్ళనే ఎదగనివ్వాలి, వాళ్ళే షైన్ అవ్వాలి. మన జీవితంలో మనం షైన్ అవ్వాలి. యూ లివ్ అండ్ లెట్ లివ్ అదర్స్. వాళ్ళ జీవితంలోనూ నువ్వే షైన్ అయ్యి, నీ జీవితంలోనూ నువ్వే షైన్ అయ్యి ఇక వాళ్ళు ఎప్పుడు ఉంటారు. సో ఇండివిజువల్లీ ఎవ్రీబడి షుడ్ షైన్, గ్రో అండ్ వాళ్ళ ఐడియల్ సిచ్యువేషన్కి వెళ్ళగలిగే స్థాయికి మన సహకారం మాత్రమే తప్ప వాళ్ళ బతుకు నువ్వు బతకలేవు, వాళ్ళ బతుకు ఎలా ఉండాలో నువ్వు శాసించలేవు. శాసించడం తప్పు, అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే. ఆ స్థాయికి పవర్ తీసేసుకుంటారు చూసారా, అక్కడ మీకు కంట్రోలింగ్ వచ్చేస్తుంది. ఆ కంట్రోల్ కుదరినప్పుడల్లా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఈ కంట్రోల్ నుంచి అవతల మనిషి పక్కకి వెళ్ళాలనుకున్నప్పుడల్లా మోసం చేసుకోవడం వస్తుంది. అక్కడి నుంచి అబద్ధాలు వస్తాయి, అక్కడి నుంచి మ్యానిపులేషన్ వస్తుంది, అక్కడి నుంచి వీళ్ళ మనసులు విరిగిపోతూ ఉంటాయి, మోసపోయే అన్న భావన వస్తుంది, అపనమ్మకాలు పోతాయి, దాని నుంచి ప్రేమ పోతుంది. ఎప్పుడైతే ప్రేమ పోతుందో అంతా ఒక మెకానికల్గా జరుగుతూ ఉంటుంది తప్ప ఒకరి జీవితాన్ని ఒకరు పూర్ణత్వం చేసుకున్న భావన రాదది. సో అంతవరకు వెళ్ళనివ్వకూడదు. యూ షుడ్ లివ్ అదర్ పర్సన్ ఆల్సో. వాళ్ళ జీవితాలు, వాళ్ళ లక్ష్యాలు, వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు ఎదగటానికి మనం పార్ట్నర్గా ఎంత హెల్ప్ చేస్తాం, మనం ఎదగడానికి వాళ్ళు పార్ట్నర్గా ఎంత హెల్ప్ చేస్తారు. సో కో ఎగ్జిస్ట్, కో లివ్ అండ్ గ్రో టుగెదర్ అండ్ డెవలప్ టుగెదర్ టు బికమ్ ఏ గ్రేట్ అండ్ బిగ్గర్ థింగ్స్ దెన్ వాట్ యూ కెన్ యాక్చువల్లీ అచీవ్. ఇద్దరు సపోర్ట్తో ఇండివిజువల్గా ఇంతే ఎదగలిగిన వాళ్ళు ఇద్దరు సపోర్ట్ చేతిలో ఇంకా ఎంతో ఎదగలిగినలాగా ఉండాలి తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు పాదాలు వేసుకుంటూ వెళ్ళిపోతే ఇద్దరు డెస్ట్రాయ్ అయిపోతారు. అలాగే భార్యాభర్తల మధ్య అయినా సరే, లవర్స్ అయినా సరే, రోజు ప్రేమ చూపించుకోకుండా ఎప్పుడో ఒక రోజు వాళ్ళ యానివర్సరీ రోజో లేదా బర్త్డే రోజో అప్పుడు సర్ప్రైజ్లు ఇచ్చుకోవడము, గిఫ్ట్స్ ఇచ్చుకోవడము, అలా చేస్తూ రోజు ప్రేమ చూపించుకోకుండా ఉండడం, ఇది వాళ్ళకి ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందా లేదా సర్ప్రైజెస్ కోరుకుంటుంటారా? అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కదా ఎవరికైనా సరే, అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే. అంటే ఇలా ప్రేమ చూపించేటప్పుడు మాకు ఇదేదో అది ఇవ్వట్లేదు ఇది ఇవ్వట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎలా ఉండాలి? సో ఇది కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ వరల్డ్ అండ్ అదర్స్ డిఫైన్ యువర్ రిలేషన్షిప్, భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళదైన ఒక లవ్ లాంగ్వేజ్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఇండివిజువల్గా కూడా ప్రతి మనిషికి ఒక లవ్ లాంగ్వేజ్ ఉంటుంది. నాకు ఒకరి పట్ల ప్రేమ అనేది కలిగితే ఆ ప్రేమ నేను ఎలా వ్యక్తపరుస్తున్నాను, అవతల మనిషికి కూడా అలా ఉంటే ఒక లవ్ లాంగ్వేజ్ ఉంటుంది. కొంతమంది చాలా మెకానికల్గా పెరిగారు, వాళ్ళకి అసలు ఆ లవ్ ఎక్స్ప్రెస్ చేయడం, లవ్ లాంగ్వేజ్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా లేదు అని అనుకున్నప్పుడు దెన్ యూ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ రిలేషన్షిప్ దట్ దే గెట్ ఏ పాయింట్ దట్ దే ఎక్స్ప్రెస్ ఇట్. అంటే ఆ ఎక్స్ప్రెషన్ అనేది వాళ్ళ ఒక బిహేవియర్. బేసికల్లీ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎ బిహేవియరల్ థింగ్.
ఎక్స్ప్రెస్ చేయటం అనేది ఒక కమ్యూనికేషన్, వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఐ లవ్ యూ అని చెప్పేస్తే అది వర్బల్ కమ్యూనికేషన్, ఐ లవ్ యూ అని చెప్పకుండానే లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తే అది నాన్ వర్బల్ కమ్యూనికేషన్. బేసికలీ కమ్యూనికేషన్ ఈజ్ ఎ స్కిల్ అంటే ఒక బిహేవియర్తో వచ్చేది అది. సో దాన్ని తేవచ్చు, అది నర్చర్ చేసుకోవచ్చు. ఎవడు పుట్టుకతోనే అలా ఉండరు, అందరూ తర్వాత ఎక్కడో మధ్యలోనో మరొకటి, కొంతమంది సినిమాల నుంచి చేసుకుంటారు, కొంతమంది ఫ్రెండ్స్ నుంచి చూస్తారు, ఇంకొకళ్ళు అంతే తప్ప ఎవరైనా నేర్చుకోదగిన విషయమే. నాకు అలవాట్లేదు, మా ఇళ్లలో ఇలాంటివన్నీ లేవు అంటే అదేమి వచ్చే నోములు అలాంటివి కాదు, మీ ఇంట్లో అలవాటు ఉంటేనే మీరు చేయడానికి. ఇట్స్ అన్ ఇండివిజువల్ థింగ్. సో లవ్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు, అవును ఇంటికి నేను ప్రేమ వస్తే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాను, నా కోపాన్ని నేను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాను, నాకు ఒక విషయం ఇష్టం లేకపోతే నా డిసప్పాయింట్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తానని ఒక సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన ప్రతి వ్యక్తికి ఉండాలి, అది ఆడైనా మగైనా. తర్వాత రిలేషన్షిప్లోకి వచ్చిన తర్వాత ఒకరి పట్ల ఉన్న ఒకరి వాళ్ళ లవ్ని వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారనే ఒక లవ్ లాంగ్వేజ్ని ఇద్దరూ కలిసి ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఇది వేరే వాళ్ళతో సంబంధం లేదు. ప్రాబ్లం ఏమవుతుందంటే సోషల్ మీడియా మీకు దానికి ఒక 100 డెఫినేషన్లు ఇస్తుంది. ఇలా తెస్తే లవ్, అలా చేస్తే లవ్, ఇలా అడిగితే లవ్, అలా అడగకపోతే అది లవ్ కాదు, ఇలా అడిగితే నార్సిస్టు, అలా అడిగితే సాడిస్టు, ఇవన్నీ ఏవేవో సోషల్ మీడియా ఇచ్చేటప్పటికి ఈ మనదైన ఒక ఎక్స్ప్లోర్ చేసుకునే పద్ధతి లేకుండా అవన్నీ చెక్ లిస్టులుగా తీసుకున్నారు. అదన్నీ అసలు ఇగ్నోర్ చేసేయాలి కంప్లీట్గా. మీకు వచ్చిన పర్సన్ వారి కమ్యూనికేషన్, వారి పద్ధతి బట్టి మీదైనా ఒక లవ్ లాంగ్వేజ్. అది ఒక్కొక్కసారి హగ్స్ కావచ్చు, ఒక్కొక్కసారి కిసెస్ కావచ్చు, ఒకసారి వర్బల్ కావచ్చు, ఒక్కొక్కసారి ఒకరితో ఒకరు ఉండటం కావచ్చు. ఇట్ మే బి సమ్ టైమ్స్ ఓన్లీ హోల్డింగ్ హ్యాండ్ అవ్వచ్చు, ఒకసారి కలిసి కూర్చొని ఒక కాఫీయో టీయో తాగొచ్చు, ఒక్కొక్కసారి జస్ట్ నిద్ర లేస్తూ ఫస్ట్ ఆ మనిషి మొహం చూడాలని అనుకోవటం కావచ్చు. ఇవన్నీ లవ్ లాంగ్వేజ్, లవ్ లాంగ్వేజ్ అంతే కదా. మనకి తెలియదు, చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వీళ్ళు ఒక లవ్ లెటర్ ఇచ్చుకోలేదు, ఓ రోజు ఐ లవ్ యూ కూడా చెప్పుకోలేదని మన ముందు జనరేషన్లో వాళ్ళు అనుకుంటాం. మీరు గమనించండి, కానీ వాళ్ళల్లో ఒక్కళ్ళు జ్వరం వచ్చి మంచం మీద పడుకున్నారంటే రెండో వాళ్ళకి అసలు కాలుగాలిని పిల్లల్లా తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి అసలు తోచదు, ఒక్క మాట తోచదు. ఎందుకంటే ఆ భార్య మంచం మీద పడుకుందంటే ఇంక భర్తకు అసలు ప్రాణం వెలవెల్లాడిపోతూ ఉంటుంది అన్నమాట. ఆమె అలా తిరుగుతూ ఉండాలి, మొత్తం కామ్ అయిపోయినట్టు. అంటే వాళ్ళు లేకుండా ఒక రోజుని వీళ్ళు డిఫైన్ చేసుకోలేరు, ఊహించుకోలేరు. అందుకే ఆమెను ఎక్కడికి వెళ్ళనివ్వరు. మీ అమ్మకి కుదరదు, మీ అమ్మకి ఆరోగ్యం బాగుండదు అని ఆవిడ మీద చెప్తారు. కానీ ప్రాబ్లం ఆవిడ మీద కాదు, ఆవిడ లేకుండా ఆయన ఉండలేడు అన్నమాట. ఇప్పుడు జనరేషన్ లోనే ఉండగలుగుతున్నారు, కానీ అప్పటి వాళ్ళు అసలు ఉండేవాళ్ళు కాదు. అందుకే వాళ్ళు ఎంతైనా సరే, ఎంత కాపురమైనా సరే ఇద్దరు కలిసి అలానే చేసుకుంటూ వర్బల్ గా కూడా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ మనిషి నిద్ర లేచారు, మంచం కుయ్యమంది అంటే ఇక్కడికి ఇవిడికి అర్థమైపోయేది కాఫీ కలపాలని. అసలే కమ్యూనికేషన్ అంత అద్భుతంగా కూడా ఉంటూ జరిగాయి. సో అది కూడా ఒక లవ్ లాంగ్వేజ్. సైలెన్స్ ఈజ్ ఆల్సో ఏ లవ్ లాంగ్వేజ్. జస్ట్ హోల్డింగ్ హ్యాండ్ ఈజ్ ఆల్సో లాంగ్వేజ్. వన్ ఐసైట్ ఈజ్ ఆల్సో లాంగ్వేజ్. కాకపోతే ఇది నీ లవ్ లాంగ్వేజ్ అని మీ పార్ట్నర్కి అర్థమై చావాలి. నేనేదో లవ్ లాంగ్వేజ్ నేను చేయలేదా, నేను చెప్పలేదా, నేను చూసా కదా, నేను అప్పుడు పట్టుకొచ్చా కదా, నేను దింపా కదా అంటే ఈ దింపడము, తీసుకురావడము, చూసుకోవడము నా లవ్ లాంగ్వేజ్ అనే విషయం పార్ట్నర్కి అర్థం కాదు. సో దట్ ఈస్ వాట్ వి సే ఇన్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ వాట్ యూ టెల్, కమ్యూనికేషన్ ఈజ్ వాట్ అదర్స్ అండర్స్టాండ్. సో నీ భార్యకి అది కన్వే అవుతుందా లేదా, చాలు. నీ భార్య కన్వే అయిందంటే చాలు. ప్రపంచంలో మీరు వ్యాలంటైన్స్ డే చేసుకున్నారా, మీరేం చేసుకున్నారా ఎవడు అడిగినా మీరు సమాధానం చెప్పకపోయినా మీకు బాధ లేదు. ఇప్పుడు అదొక గోల్ అయిపోయింది. ఇన్స్టా పోస్టులు పెట్టాలి, ఫోటో పెట్టాలి, దానికి స్టే రాయాలి, దానికి పెద్ద ఒక లేఖ రాయాలి, మళ్ళీ అది మళ్ళీ వీళ్ళకి ఆ లాంగ్వేజ్ లేకపోతే అది మళ్ళీ చాట్ జీపీటీని అడుగుతారు. సో అది కూడా పోస్ట్ చేసుకునే వాళ్ళు కూడా నిజంగా ఆ రోజున అంతే అండ్ ఒక్కొక్కసారి అలా చేసుకొని లాస్ట్ ఇయర్ ఇంకా ఎక్స్ట్రా ఏం చేయాలి, ఈస్టర్ ఎక్స్ట్రా చేయాలి అంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ లవ్ ని డెవలప్ చేసుకున్న దానికంటే కూడా ప్రపంచానికి మా లవ్ ఇది అని చూపించడం మీద మీ ఎక్కువ ఫోకస్ అయిపోతుంది. అంటే యు ఆర్ ట్రైయింగ్ టు కన్విన్స్ పీపుల్ దట్ యూ హ్యావ్ ఎ గ్రేట్ లవ్. ఎవరిని కన్విన్స్ చేయాలి మీరు కదా. ఇది పెడుతున్న కొద్ది ఏమవుతుందంటే ఇయర్ బై ఇయర్ ప్రతిసారి మీరు నెక్స్ట్ ఏం చేయాలి అన్న మీద ధ్యాసలో ఈ ప్లానింగ్లోనే అయిపోతుంది. ప్లానింగ్లో ఎవరికి ప్రూవ్ చేస్తున్నారు, మీకు మీరు ప్రూవ్ చేసుకుంటున్నారా, ప్రపంచానికి ప్రూవ్ చేస్తున్నారా? సో ఎప్పుడైనా ఆ క్వశ్చన్, నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అని ఒక ప్రశ్న వేసుకుంటే దానికి ముందు నీకు ఒక కన్విన్సింగ్ ఆన్సర్ కావాలి. దాని ఆన్సర్ వాళ్ళ కోసం వీళ్ళ కోసం అంటే నీ క్వశ్చనే రాంగ్ అసలు ఫస్ట్. అది వీళ్ళిద్దరూ చేసుకొని, వాళ్ళిద్దరూ నిజంగా ప్రేమ ఉన్న వాళ్ళైతే అసలు ప్రపంచాన్ని చూపించుకునేది మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోయి దే విల్ బి మోర్ కంఫర్టబుల్ ఇన్ దేర్ ఓన్ స్పేసెస్. అంటే ఈ లార్జర్ గ్రూప్ నుంచి స్లోగా వాళ్ళు లోపలికి వచ్చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది మీద ఎక్కువ నమ్మకం లేని వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి బయటికి వెళ్తూ ఉంటారు.
నాకింత ఉంది, మాకింత ప్రేమ ఉంది, మే ఇద్దరం ఇంత ఉన్నాం అని చెప్పి ఏవో హడావిడి చేస్తూ ఉంటారు. హడావిడి చేయటం కూడా అవతల వాళ్ళకి ఇష్టమైన విషయం. దెన్ గివ్ సర్ప్రైజెస్, డూ గో. వాళ్ళిద్దరికి ఇష్టమైతే ఏం పర్వాలేదు. ఒక్కొక్కసారి ఇద్దరికి అలా ఉంటుంది. ఇద్దరికి ఏంటంటే బాహాటంగా చెప్పుకోవటమే లోనే వాళ్ళ ఆనందం ఉంటుంది. కొంతమంది అలా ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అని నా ఫ్రెండ్ అని 10 మందికి చెప్పుకుంటుంటారు. వాళ్ళ పద్ధతి అది. అలా ఉన్న వాళ్ళు పార్ట్నర్ కి సంబంధించి కూడా నా పార్ట్నర్ అని చెప్పుకోవడం ఇష్టపడతారు. అవతల పర్సన్ కూడా అలా అయినప్పుడు హ్యాపీగా వాళ్ళు అలా చేసుకోవచ్చు, ఇబ్బంది అనేది. దట్ ఈస్ వాట్. నీవు ప్రపంచానికి అర్థమయ్యే లోపల ముందు మీ ఇద్దరికి అర్థం కావాలి. ఇది ఆమె లవ్ లాంగ్వేజ్, ఇది లాంగ్వేజ్ అని అర్థం కావాలి. దాని మీద దృష్టి పెట్టాలి, కొంచెం టైం పెట్టుకోవాలి. కేవలం సర్ప్రైజులు ఇవ్వాలి, స్పెషల్గా చేయాలి, వీడియో అప్లోడ్ చేయాలి, రీల్ అప్లోడ్ చేయాలి, స్టేటస్లో పెట్టాలి అనే తాపత్రయం చేస్తుంటే దెన్ యూ ఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ యువర్ యాక్చువల్ లవ్ లాంగ్వేజ్. అది కొంతకాలం నడిచిన తర్వాత వాళ్ళ ఒరిజినాలిటీ అది కాదు కాబట్టి అది గ్యారంటీగా బెడిసికొడుతుంది. అవును. అది భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం గురించి, అలాగే ఎవరి భావాలు ఎవరు హట్ కాకుండా అంటే బోత్ సైడ్స్ ఎలా ఉండాలి అనేది అందరి డౌట్స్ క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media.